ఆత్మభంగి ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారు, సమస్త గురుమండలానికి, ఈ గురుమాతకు ప్రకృతిమాతకు ఈశ్వరునికి అందరికీ కూడా మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 236 రోజు క్లాస్ అందరికీ స్వాగతం. అందరం కూడా రేపు నెల 13, 14 తారీఖులో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని, అలాగే దాని యొక్క ధ్యాన ప్రచారం కూడా అద్భుతంగా చేయాలని, మీ యొక్క వాట్సాప్ గ్రూప్ని కానీ ఫేస్బుక్ని కానీ అన్నింటిలోనూ కూడా దాని యొక్క ప్రచారం ముమ్మరంగా మొదలు పెట్టాలని, అలాగే అందరూ కూడా వీలైనంత వచ్చి అక్కడ మీ యొక్క సేవలు ప్రచారము అన్ని కూడా చేసి మీ యొక్క అందరు భాగస్వాములు కావాలని కోరుతున్నామండి. అందరూ కూడా ఎప్పుడు ధ్యానం చేసినా కూడా ధ్యాన మహాయజ్ఞం అనేది అద్భుతంగా జరిగిందని అనుకుంటూ ఆ విశ్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ చక్కగా మొదలు పెడతామండి మెడిటేషన్. ప్రతి ఒక్కరూ కూడా దీని మీద సంకల్పం చేసుకొని మెడిటేషన్ మొదలు పెట్టేటప్పుడు సంకల్పం చేసుకొని మొదలు పెట్టాలని అందరినీ కూడా కోరుకుంటున్నాము. అందరం కూడా చక్కగా మెడిటేషన్ మొదలు పెడతాము. స్థిర సుఖాసనంలో కూర్చోండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టేసుకుందాము. ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము. వేలలో వేలు వేసుకుందాము. కాళ్ళకు క్రాస్ చేసుకుందాము. చక్కగా శ్వాస మీద ధ్యాస. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. పిరమిడ్ ఉన్నవాళ్ళు పిరమిడ్ పెట్టుకొని చక్కగా ధ్యానం చేద్దాం.
క్లాస్ స్టార్ట్ అయిపోయి జనాలు వచ్చేస్తే నువ్వు భలే చనిరా 22 మంది ఉన్నారు.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. ఫైవ్, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతుల్లో చూసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రత్యేక కార్యక్రమంలో క్వశ్చన్ ఆన్సర్స్ ఉండొచ్చు, లేకపోతే మీకు ఏమన్నా అనుభవం, ఇప్పుడు మెడిటేషన్లోకి వచ్చినాము, మీ యొక్క అనుభవాలు పంచుకోవచ్చు. అలాగే మీకు తెలిసిన పాటలు, పద్యాలు, శ్లోకాలు, కథలు, పొడుపు కథలు ఏదైనా సరే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనొచ్చండి. ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొనండి. మెడిటేషన్లోకి వచ్చాము, మా జీవితంలో ఈ మార్పులు వచ్చాయి అని మీ యొక్క అనుభవాలు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నాము, 1 గంట చేసే సాధన 2 గంటలు అలా పెంచుకున్నాము, సాధన పెరిగింది, మా లైఫ్లో ఈ మార్పులు వచ్చాయి అని మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకొని ప్రోగ్రాంలో పాల్గొనాలి. అందరూ కూడా కథలు చెప్తారా, పాటలు చెప్తారా, పొడుపు కథలు చెప్తారా, శ్లోకాలు చెప్తారా, పద్యాలు చెప్తారా, ఏదైనా సరే అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. ఏదో ఒకటి మీ యొక్క అనుభవం చెప్తారా, ఏదైనా సరే అయితే అందరూ ఓపెన్ చేసుకోవాలి వీడియోస్. అలాగే అందరూ కూడా ఇందులో పాలు పంచుకోవాలి. ఇంకా వీడియోస్ ఆన్ చేసుకోలేదండి, చాలా మంది ఉన్నారు, వీడియోస్ ఆన్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి పాల్గొంటున్నారు, మీ ఊరు ఏంటి, అది కూడా మీ వివరాలు కూడా చెప్తే బాగుంటుంది. ఒకరికొకరు పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది. ఇన్ని రోజులు గ్రూప్లో ఉంటాం కానీ ఎవరికి ఎవరు అనేది కూడా ఇక్కడ ఐడియా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ప్లేస్ ఏంటి, మీరు ఎక్కడున్నారు అనేది కూడా చెప్తే బాగుంటుంది. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. జూమ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే. నేను 32 మంది గణపతుల గురించి చెప్తాను మేడం. 1 బాల గణపతి, 2 తరుణ గణపతి, 3 భక్తి గణపతి, 4 వీర గణపతి, 5 శక్తి గణపతి, 6 దివ్య గణపతి, 7 సిద్ధ గణపతి, 8 విశిష్ట గణపతి, 9 విఘ్న గణపతి, 10 క్రియా గణపతి, 11 హేరంబ గణపతి, 12 లక్ష్మీ గణపతి, 13 మహాగణపతి, 14 విజయ గణపతి, 15 వృత్త గణపతి, 16 ఊర్ధ్వ గణపతి, 17 ఏకాక్షర గణపతి, 18 వరగణపతి, 19 రక్షర గణపతి, 20 క్షిప్ర ప్రసాద గణపతి, 21 హరిద్ర గణపతి, 22 ఏకదంత గణపతి, 23 సృష్టి గణపతి, 24 ఉద్దండ గణపతి, 25 రుణమోచన గణపతి, 26 ధుండి గణపతి, 27 ద్విముఖ గణపతి, 28 త్రిముఖ గణపతి, 29 సింహ గణపతి, 30 యోగ గణపతి, 31 దుర్గ గణపతి, 32 సంకష్ట గణపతి. ఈ గణపతులు రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమనిత్వమైనవి. వీటి షోడశ గణపతులు అంటారు. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చేశారు. గణపతులు వాళ్ళ అంటే రూపాలు, ఎన్ని రూపాలు ఉన్నాయి ఆయనకు, ఉన్నాయి అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. ఇంకా మాస్టర్స్ ఎవరైనా పాట పాడే వాళ్ళు ఉన్నారా? పిల్లలు ఉన్నారా? పిల్లలున్న కథలు, పాటలు, పద్యాలు, భగవద్గీత శ్లోకాలు ఏదైనా సరే అండి, ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. మీరు ఎక్కడ ఉంటారో కూడా చెప్పండి. ఇంకా వీడియోస్ అందరూ ఆన్ చేసుకోలేదు, అందరూ ఆన్ చేసుకోండి. ఎవరెవరు ఏమైనా చెప్పచ్చు, కథలు చెప్పచ్చు, పాటలు చెప్పచ్చు, పద్యాలు చెప్పచ్చు. రాఘవయ్య. Yes, మేడం, sir. నా పేరు రాఘవయ్య. నేను బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, మా ఊరు వచ్చేసి పిట్టువారిపాలెం. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 1 year దాటింది. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో అనేక రకాల మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. అంటే జీవన శైలిలో అనేది చాలా పెద్ద మార్పు వచ్చిందని నేను చెప్తున్నాను. నా జీవితంలో నిద్ర లేచిన దగ్గర నుంచి నేనేం చేయాలి, ఎట్లా చేయాలి అనేది మహోతార్ ఫౌండేషన్ వచ్చిన తర్వాత అనేక విషయాలు, అనేక మాస్టర్ల నుంచి, ప్రతి ఒక్కరు మాస్టర్ దగ్గర నుంచి కనీసం ఒక్క పాయింట్ అయినా తీసుకుని ఆచరణలో మాత్రం పెట్టాను. నేను నిద్ర లేచిన దగ్గర నుంచి ఎలా దిగాలి, మనం అడుగు పెట్టే విధానం దగ్గర థాట్ లేవటంతోనే అది స్టార్ట్ చేస్తాను. అదైన తర్వాత బ్రష్ చేసుకునేటప్పుడు పళ్ళపొడి, ఇంతకుముందు మనము ఎర్ర పళ్ళపొడి వాడేవాడు మేడం, అది ఒక అట్లా ఉండేది ఆ పళ్ళపొడి. లేదంటే ఆయుర్వేదంలో ఉత్తరైన పళ్ళపొడి కానీ, లేదంటే రకరకాల ఆయుర్వేదం సంబంధించిన పళ్ళపొడి, ఇట్లా ఏదో ఒకటి తీసుకుంటాను. ఆ సందర్భంలో ఏదో ఉంటుంది, నెలకో రకం మారుస్తూ ఉంటాను అయిపోయినప్పుడల్లా. తర్వాత తీసుకునే ఆహారంలో నేను రోజుకి వచ్చేసి 2 పూట్ల ఆహారం తీసుకుంటున్నాను. ఒక 10 నెలల నుంచి ఒక పూట ఆహారం నైట్ తీసుకోవడం అనేది ఆపేసేసాను. అంటే నేను 7 గంటల లోపే నా భోజన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాను. ఉదయం వచ్చేసి వాటర్ తీసుకుంటాను, హాట్ వాటర్ లెమన్ విత్ హనీతో తీసుకుంటాను 1 గ్లాసు. తర్వాత ఏదైనా డ్రై ఫ్రూట్స్ సంబంధించిన ఒక లడ్డు కానీ, లేదంటే ఫ్రూట్స్ కానీ ఏవో ఒకటి అలా తీసుకుంటాను. ఆకలి కొంచెం అనిపిస్తే ఏదైనా టిఫిన్ చేస్తా, లేదంటే టిఫిన్ కూడా ఆపేస్తాను. మధ్యాహ్నం భోజనం అంటే ఉండదు, డైరెక్ట్గా 5 నుంచి 7 మధ్యలో ఏదో ఒక టైంలో భోజనం చేస్తాను. 7 లోపే నా భోజన కార్యక్రమం పూర్తి చేసేసుకుంటాను. ఈ తీసుకున్న ఆహారం కూడా ఎలా ఉంటుందంటే, ఈ ఆహారంలో గానుగ నుంచి తీసిన ఆయిల్, అది వేరుశనగ నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, లేదంటే సన్ఫ్లవర్ సీడ్కి సంబంధించింది ఏదైనా గానుగ నూనె వాడతాను. ఆ రైస్ వచ్చేసి మల్టిపుల్ వాడుకుంటా ఉంటాను. పట్టు తీసుకుని ఒక పట్టు ఉన్నదే అట్లా కానీ, లేదంటే మనకి బాయిల్డ్ రైస్ మాత్రం వాడను. బ్రౌన్ రైస్ అంటే అలవాటు పడలేదు. ఈ సిరిధాన్యాలకు సంబంధించింది టిఫిన్ సెక్షన్ లో ఉంటాను మల్టిపుల్ గా. అంటే మనకి అంటే రకరకాల ఈ సిరిధాన్యాలతో యూజ్ చేసుకుంటాను టిఫిన్ సెక్షన్ లో. అట్లానే వచ్చేసి నాకు ఈ ఆహార నియమాలనే చాలా ఎక్కువ తీసుకున్నాను నేను తీసుకున్న దాంట్లో. దాని నుంచి మన హెల్త్ కి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండేదానికి ఈ 1 year లో అనేటువంటి ఏంటంటే దగ్గర 90 నుంచి 95% ఎలాంటి ఇబ్బందులు రాలేదనే చెప్పుకోవచ్చు. ఈ జనరల్ గా సీజన్ వచ్చేటువంటి ఏదన్నా హెవీ వెయిట్ చేసినప్పుడు, జర్నీ చేసినప్పుడు జలుబు దగ్గు లాంటివి వస్తే మిగతా ఎలాంటి వాటికి నాకైతే ఇబ్బంది అయితే రాలేదు. ఇక ముందుగా రాకుండా ఉండేదానికి ఇలాంటి నియమాలు ఇంకొంచెం ఎక్కువ పాటించాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా అందరూ కూడా ఒక్కొక్కటి మాస్టర్లు చెప్పేవి కూడా ఆచరణలో పెడతాం వలన మీ యొక్క ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంటుందని నా యొక్క ఉద్దేశం. పాటించినప్పుడే మనకి దాని యొక్క విలువ అనేది తెలుస్తుంది. ఈ ధ్యానం గురించి చెప్పాలంటే ధ్యానం కూడా బాగానే ఉంటుంది. అంటే నాకంటే ఎలాంటి అనుభవాలు అయితే లేదు, కానీ నా జీవితంలో మాత్రం మార్పుకు తీసుకురావడానికి ఒక కారణమైంది ధ్యానం అని నేను చెప్పగలను. ధ్యానం కూడా ఇదివరకు మరి ఒక 20 నిమిషాలు అరగంట కూర్చుంటేనే ఇబ్బంది అనిపించేది, కూర్చోలేం పరిస్థితి ఉండేది స్టార్టింగ్ వచ్చినప్పుడు. అది మెల్లమెల్లగా ఒక అరగంట నుంచి గంట, గంటన్నర
పౌర్ణ ధ్యానం చేసేటప్పుడు ఒక 2 అవర్స్ మధ్యలో లేచి కూర్చోవడం ఒక 3 అవర్స్ అట్లా ప్రాక్టీస్ చేస్తున్నాను. అట్లానే ఈ డైలీ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట అనేది చేస్తున్నాను. ఇంకా పెంచుకోవాలని చూస్తున్నాను. మాక్సిమం వీలైనంత వరకు వాటికి సంబంధించిన ఖాళీ దొరికినప్పుడు వినటం కానీ, చదవడం కుదిరిన సందర్భంలో వినటానికి ప్రయత్నం చేస్తాను. చదవటానికి కుదిరినప్పుడు బుక్ రిఫరెన్స్ లేదంటే పీడిఎఫ్ ఫైల్స్ అనేక మొబైల్స్లో మాస్టర్స్ పంపిస్తూ ఉన్నారు. వేరే చోట నేను గ్యాదర్ చేస్తున్నాయి కానీ పీడిఎఫ్లు చదువుతూ ఉంటాను. ఏది మనకి మంచిదో అది నేను పాటించడంతో పాటు ఇంకో నలుగురికి పంచే ప్రయత్నం అయితే ఎక్కువ చేస్తుంటాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, మనం చేసిన వీడియోలు కానీ లేదంటే వేరే వీడియోలు కానీ నలుగురికి ఉపయోగపడితే అంటే అది ఆయుర్వేదానికి సంబంధించినవి కానీ, జీవన శైలికి సంబంధించినవి కానీ, లేదంటే ఈ ముద్రలకు సంబంధించినవి మన క్లాస్లో మన మాస్టర్స్ ఏమేమి చెప్తున్నారో వాటికి సంబంధించినవి అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నాను. అలానే వాళ్ళ నుంచి నాకు రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదని చెప్పినప్పుడు నాకు తెలిసిన అందులో నేను వాళ్ళకి వాటి యొక్క ఆన్సర్లు తెలియజేస్తున్నాను. నా దగ్గరకు వచ్చి షాపులో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆ కస్టమర్లు కూడా వాళ్ళ ఏదో ఒకటి ఏందమ్మా ఇలా ఉన్నామని అడిగినప్పుడు లేదంటే ఏదైనా టాబ్లెట్స్ అడిగినప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి ముద్రల ద్వారా రెమెడీస్ చెప్తూ ఉంటాను. ఆహార నియమాల్లో కూడా ఇవి మార్చుకుంటూ ఉండండి. దీనివల్ల ఇలాంటి ఇబ్బందులు అనేది భవిష్యత్తులో రాకుండా ఉంటాయని నాకు తెలిసిన సలహాలు వాళ్ళకి ఇస్తూ వాళ్ళ జీవన విధానంలో కూడా మారుస్తున్నాను. ఈ విధంగా అనేక రకాలుగా నాకు వచ్చిన వరకు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి ఇది ఇంకా పెద్ద ఎత్తుగా చేసి అందరికి ఉపయోగపడే రీతిగా చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఒక్కడనే కాదు, నా వలన ఇంకో నలుగురికి ఉపయోగపడేది నా మెయిన్ ఒక ఎయిమ్ అనమాట. ఈ విధంగా నాకు ఈ మహావతార్ ఫౌండేషన్ ద్వారా నేను మా ఊరికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా నా ద్వారా కూడా వెళ్తున్నందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ గారికి శతశతకోటి ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. కొన్ని పొడుపు కథలు అడుగుతా అండి. అందరూ నన్ను తినటానికి కొంటారు కానీ నన్ను ఎవరు తినరు. ఎవరు నేను? మాస్టర్స్, పొడుపు కథలు. అందరూ నన్ను తినటానికి కొంటారు కానీ నన్ను ఎవరు తినరు. ఏమిటది? టైప్ అనే చేయండి. ఫ్లూ మనం తినడానికి ఉపయోగిస్తూ ఉంటాం. తినమంటున్నారు, మళ్ళీ తినడానికి ఉపయోగిస్తామంటున్నారు. అదే మేడం, అందరూ నన్ను తినడానికి కొంటారు కానీ నన్ను ఎవరు తినలేరు. చెప్పండి. మాస్టర్ ఐడియా ఉందా మిర్చి మేడం? పచ్చిమిర్చి తింటారు కదా, పచ్చిమిర్చి తింటారు కదా అన్నిట్లో. అంటే అయినా తింటాం కదా. ఇంటికి ఏదైనా పండ కూరగాయ అండి. కరివేపాకు కాదండి, కరివేపాకు తింటాం కదా, తింటాం సార్. ఇంకా ఎవరికైనా ఐడియా ఉంది మాస్టర్? ఆన్సర్ వచ్చేసి పళ్ళెము, అంటే కంచం అనుకోండి. అవును సార్. ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికి పడితే తెల్లగా ఉంటాను. నేనెవరిని? బొగ్గండి. ఏమండి? బొగ్గు కాదండి. నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికి పడితే తెల్లగా ఉంటాను. నేను ఎవరిని? మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? ఆన్సర్ వచ్చేసి బ్లాక్ బోర్డ్. ఊపితే ఊపుతాయి కానీ పీకితే రావు. ఏమిటవి? ఊపితే ఊగుతూ ఉంటాయి కానీ పీకితే రావు. ఏమిటవి?
మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికైనా? హెయిర్ ఏమో. కాదు మేడం, హెయిర్ ఊడుతుంది కదా మేడం, గట్టిగా పీకితే. ఊపితే ఊగుతాయి కానీ పీకితే రావు, ఏమిటవి? ఫ్లో వచ్చేసి మనము వాటిని నిత్యం ఉపయోగిస్తాము. ఏ పనిలోనైనా దాన్ని నిత్యం ఉపయోగిస్తాం మనం. అవి లేకుండా మనం వీటిని కూడా హ్యాండిల్ చేయలేము. చేతులా చేతులు, సార్? చేతులే, చేతులు వేళ్ళు అనమాట. ఓకే. వచ్చేసి చేతి చేతి వేళ్ళు. పండ్లు ఉంది కూడా నమలలేంది ఏంటది? పళ్ళు ఉంటాయి కానీ నమలటానికి పనికిరావు, ఏంటవి? పండ్లు రంపం. దువ్వెన, రంపం రెండు కరెక్ట్ ఆన్సర్. తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు, అన్నం పెడతారు, అదే పనిగా బాస్తారు, నేను ఎవరిని? తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు, అన్నం పెడతారు, అదే పనిగా బాస్తారు, నేను ఎవరిని? మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? క్లూ ఇవ్వండి సార్. వాయిద్యం, ఇది ఒకటి వాయిద్యంలో వాడతారు. ఓకే. డప్పు. మధ్యలో డప్పు. మధ్యలో డప్పు. పట్టుకుంటే ముడుచుకుంటుంది, పట్టుకుంటే గుచ్చుకుంటుంది, ఏమిటది? పట్టుకుంటే ముడుచుకుంటుంది, పట్టుకుంటే గుచ్చుకుంటుంది, ఏమిటది? అత్తపత్తి. కరెక్ట్ సార్. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రతనాల ఆకు, ఏమిటది? ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రతనాల ఆకు, ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? క్లూ ఇవ్వండి సార్. ఇది మనకి చక్కగా ఏదన్నా శుభకార్యాలు జరిగినప్పుడు ఇస్తూ ఉంటారు. తమలపాకు సార్. తమలపాకు కరెక్ట్ ఆన్సర్ సార్. బంగారు చెంబులో వెండి గచ్చకాయ, ఏమిటది? బంగారు చెంబులో వెండి గచ్చకాయ. కొబ్బరికాయ. కాదు సార్, బంగారు చెంబులో వెండి గచ్చకాయ. ఇది ఒక తినే పండు, వచ్చేసి తినే పండు. గోల్డ్ కలర్, ఎల్లో కలర్ అంటే మామిడి పండు. కాదండి, పనస్తోన కరెక్ట్ ఆన్సర్ అండి. షర్టువాడు, కావలికి గట్టివాడు, ఏమిటది? నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు. నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు. ఇప్పుడు వచ్చేసి ఇది వేయిందే మనం బయటకు పోము. తాళం అండి, తాళం. తాళం కరెక్ట్ ఆన్సర్ మేడం. అరచేతి క్రింద అరిస, ఏమిటది? పిడక అనుకుంటా. ఇక్కడే కరెక్ట్ ఆన్సర్. అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది, ఏమిటది? అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది. మర్రి చెట్టు, మర్రి వాడు. కాదండి, ఇది కూడా ఒక చెట్టే. మీరు చెట్టు అయితే తప్పు. ఈత చెట్టు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ అండి, ఈత చెట్టు కరెక్ట్ ఆన్సర్. అక్కంటి బక్కంటి కూర తీయగా ఉన్నది ఇంత పెట్టు, ఏమిటది? అక్కంటి బక్కంటి కూర తీయగా ఉన్నది ఇంత పెట్టు, ఏమిటది? అందరు ఇష్టపడతారు దీన్ని, తినటానికి ఉపయోగిస్తారు. క్వశ్చన్ మళ్ళీ చెప్పండి సార్. అక్కంటి బక్కంటి కూర తీగానున్నది ఇంత పెట్టు, ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? కాదండి, ఆన్సర్ వచ్చేసి మేగడ. మేగడ.
అడ్డగోడ మీద పూజారును. ఏంటది? అడ్డగోడ మీద పూజారప్ప. అడ్డగోడ మీద పూజారప్ప. ఫోటో. ఇది ఒక జీవి. కుడితే ఇబ్బంది పడదాం. తేలు. తేలు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ విడిచిన కోడి ఇందూరు పోయింది. ఇక్కడ విడిచిన కోడి ఇందూరు పోయింది. ఏమిటది? మాస్టర్ సైడ్ ఉంది ఎవరికన్నా? సార్ ఉత్తరం కరెక్ట్ ఆన్సర్ సార్. పద్దు లేని పద్దు. ఏమిటది? పద్దు లేని పద్దు. ఏమిటది? ఎవరు? లేని పద్దు. మాస్టర్ ఐడియా ఉందా? లేదు సార్, క్లూ ఇవ్వండి సార్. పద్దు లేని పద్దు. క్లూ వచ్చేసి మనము పిల్లలకి పెద్దలకు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం. దానివల్ల మనకి ఇబ్బంది వస్తుంది, ఆ పని చేయొద్దని. క్లూ వచ్చేసి సలహాలా సార్? సలహాలు కాదు, అబద్ధం. ఆన్సర్ అబద్ధం చెప్పకూడదని. అద్దు లేని పద్దు అంటే మనం ఏదన్నా అబద్ధం ఆడితే దానివల్ల ఇబ్బంది వస్తుందని చెప్తాం కదా అందరికి. ఓకే అండి, నమస్తే అండి. సదావకాశం కల్పించినటువంటి మేడం గారికి, రంగనాథ్ సార్ గారికి చదివేసి ఆత్మప్రణం. థ్యాంక్ యూ సార్. సమ్ ఇంటర్నెట్ ఇష్యూ, నా వీడియో ఆన్ కావట్లేదు. ఇంకా ఎవరైనా సరే, మీ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది సార్. మీరు చేసిన ఏదైతే మీ అనుభవాలు, మీరు చెప్పే సేవా విధానం అయితే కానీ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇలాగే ముందుకు కొనసాగాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, మిగిలిన వాళ్ళు కూడా మీ యొక్క అనుభవాలు అయితే కానీ, లేకపోతే పాటలు, పద్యాలు, శ్లోకాలు ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి. నమస్తే మేడం గారు. ఎస్ సార్, నమస్తే సార్. జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా వందనాలు. ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్తాను. ఓకే సార్. ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఒక చిన్న పక్షి ఆకాశంలో ఎగురుతూ పోతూ ఉంటుంది. కొంతసేపటికి ఒక గ్రద్ద దాన్ని వెంబడిస్తుంది అన్నమాట, ఆహారంగా చేసుకోవాలనే ఉద్దేశంతో. అప్పుడు గద్ద దాని దగ్గరికి పోయేసేసి నేను నిన్ను తినేస్తాను అంటది అనమాట. అప్పుడు ఆ పక్షి వేడుకుంటది అనమాట, నాకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు, వాటికి ఆహారం తీసుకుపోతున్నాను నేను, నన్ను వదిలిపెట్టు దయచేసి అని ఎంతో వేడుకుంటుంది. కానీ ఈ యొక్క గద్ద ఒప్పుకోదన్నమాట. నాకు చాలాసేపు తర్వాత నువ్వు దొరికినావు, ఖచ్చితంగా నేను తినేస్తాను అంటది అనమాట. కానీ ఆ చిన్న పక్షి ఎంతెంతో ప్రాధాయపడద్దు అనమాట. కానీ గద్ద మాత్రం ఒప్పుకోదు. చివరికి అంత ప్రాధాయపడగా సరేను ఒక షరతు అనేసి ఒక షరతు విధిస్తుంది అనమాట. మనిద్దరం ఇక్కడి నుంచి బయలుదేరేసి ఒక గమ్యస్థానం చెప్పుకుంటారన్నమాట. అక్కడికి ఎవరైతే ముందు పోతారో, నేను ముందు పోతే నిన్ను ఖచ్చితంగా తినేస్తాను, నువ్వు ముందు పోతే వదిలిపెట్టేస్తాను అంటారు అనమాట. పక్షికి ఇకన తప్పనిసరి బస్సులో ఒప్పుకుంటుంది అనమాట. ఆ గతతో పాటు ఇది పరిగెత్తలేని తెలుసు, ఎగరలేని తెలుసు, అయినా సరే ఒప్పుకుంటది.
గద్దకే తెలుసు ఈ పక్షి ఎలాగూ నన్ను ఓడించలేదు, నేనే గెలుస్తాను, ఇది ఆహారం అయిపోద్ది నాకు అని గద్దకు తెలుసు. కాసేపు తర్వాత అది ఆలోచించేసి పక్షి ఏం చేస్తుందంటే తెలివిగా ఒక చిన్న షరతు చెప్పొద్దు అనమాట. మనము ఆ గమ్యస్థానం చేరేంత వరకు నువ్వు నన్ను ఏమి చేయకూడదు అని చెప్పేసి ఒక షరతు పెడతాడు అనమాట. అప్పుడు గద్ద సరే అని ఒప్పుకుంటది. ఒప్పుకోగానే 1 2 3 అనుకుంటాయి, ఇక్కడి నుంచి బయలుదేరతాయి. అట్లా బయలుదేరి ఎగరంగానే ఆ చిన్న పక్షి పోయేసి గద్ద తల మీద కూర్చుంటది. నేరుగా ఇద్దరు ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. గమ్యస్థానం చేరబోయే సమయానికి ఈ పక్షి పోయేసి తప్పనేసి ఆ యొక్క వాళ్ళు ఎక్కడికి అనుకున్నారో అక్కడికి ముందుగా చేరిపోద్ది అనమాట. అప్పుడు ఈ గద్ద ఇంకా నేను చేయలేకపోద్ది అనమాట. ఎందువల్ల ఇప్పుడు దాకా ఏం చేయనని వాగ్దానం చేసింది కాబట్టి అది ఏం చేయలేకపోద్ది. అంటే ఆ యొక్క పక్షి ఎంతో తెలివిగా తన యొక్క ప్రాణాలు కాపాడుకోవడం కాకుండా ఆ యొక్క తన బిడ్డలకి ఆహారం తీసుకోవడానికి అవకాశం కలిగించింది. ఆ విధంగా ఆలోచించింది కాబట్టి అంత చిన్న పక్షి అయినా సరే తెలివిగా ఆలోచించి తన ప్రాణాలు కాపాడుకుంది. కాబట్టి భయపడలేదు అనమాట. ఈ గతతో నేను పోటీ పడలేను కదా అనేసి, కానీ తెలివిగా ఆలోచించి ఆ పోటీలో నెగ్గింది అనమాట. అది ఆ విధంగా మనం ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అంటూ ఉంటుంది అనమాట. భయపడకూడదు, సమస్యలు ఇచ్చినప్పుడు భయపడకూడదు అనమాట. తెలివిగా ఆలోచించి ఆ యొక్క పరిష్కారం కనుక్కోవాలనేదే ఈ కథ అందమే నీతి అనమాట. థ్యాంక్ యూ సార్, మేడం గారు, వెరీ మచ్. నీతి కథ. ఇది కథ అది ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. తప్పించుకోవచ్చు అనేది, సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది అనేది ఒకటి. తర్వాత మేడం 2 జోక్స్ చెప్తాను. ఎస్ సార్. చలపాయి అంటారు అనమాట జోక్స్ లో. వాళ్ళ భార్య పేరు కాంతం, భర్త పేరు చలపాయి. చలపాయి, కాంతం, నిన్ను పెళ్లి చేసుకోవడం వలన ఒక ఉపయోగం ఉందో? కాంతం, అబ్బో, ఇప్పటికైనా నా గొప్పతనం తెలుసుకున్నావు, ఇంతకీ ఏంటో ఆ యొక్క ఉపయోగం? చలపాయి, ఈ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలోనే శిక్ష అనుభవించేస్తున్నాను, వచ్చే జన్మలో హ్యాపీగా బతికేయవచ్చు అన్నమాట. తర్వాత ఇంకొకటి, అది పిచ్చాసుపత్రి. అది పిచ్చాసుపత్రిలో 10 మంది పిచ్చోళ్ళు ఉంటారు. ఆ పిచ్చోళ్ళందరూ కూడా కొక్కరకో అనుకుంటూ కోడిలాగా అరుచుకుంటా ఉంటారు అన్నమాట, గుంపుగా అరుచుకుంటా ఉంటారు. ఇంకొక వ్యక్తి ఉంటాడు, 11వ వ్యక్తి ఉంటాడు. వాడు మాత్రము నిశ్శబ్దంగా ఒక మూల కూర్చో ఉంటాడు. అందరూ 10 మంది అరుచుకుంటా ఉంటారు, కొక్కరకో అని ఆట ఆడుకుంటా. ఈ అబ్బాయి మాత్రం ఒక మూల కూర్చో ఉంటాడు. ఆ వ్యక్తిని చూసినటువంటి డాక్టరు ముచ్చట పడిపోయాడు. అబ్బా, వీటికి పిచ్చి తగ్గిపోయింది అనేసి దగ్గరే పోయేసి, వాళ్ళంతా అట్లా అరుస్తున్నారు కదా, నువ్వు మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నావు, నీకు పిచ్చి తగ్గిపోయినట్టుంది అంటాడు అనమాట. అట్టయితే తగ్గిపోయింది కాబట్టి నేను వెంటనే డిశ్చార్జ్ చేసేస్తాను అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి వెంటనే నోరుమొయ్యి, గుడ్డు పెడుతున్నప్పుడు కోడితో మాట్లాడకూడదు నీకు తెలియదా అని కసురుకున్నాడు ఆ 11వ వ్యక్తి. అంటే వాడు నిశ్శబ్దంగా కూర్చుంది ఎందుకు? గుడ్డు పెట్టే దానికి యాక్షన్ చేస్తున్నాడు అనమాట. అది తెలియక ఇతను డాక్టరు అతన్ని పలకరించాడు. వాడికి పిచ్చి తగ్గిపోలేదు విధంగా అయితే. తర్వాత ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అడతాడు అనమాట, ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇంటర్వ్యూ చేస్తూ మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? అప్పుడు ఆ వ్యక్తి సమాధానం చెప్తానమాట, రాత్రి సమయంలో రష్యా ఉక్రెయిన్ లాగా శాంతి చర్చలు జరుగుతాయి, ఉదయం ప్రతిరోజు యుద్ధమే. సమయంలో రష్యా ఉక్రెయిన్ లాగా శాంతి చర్చలు జరుగుతాయి మా ఇద్దరి మధ్య, ఉదయం మాత్రం ప్రతిరోజు యుద్ధమే అని అంటాడు అనమాట. అది ఆయన యొక్క లైఫ్ స్టైల్. తర్వాత భార్యాభర్త మాట్లాడుకుంటుంటారు. భర్త, అమ్మాయికి బుద్ధి అని పేరు పెట్టవద్దు అంటే విన్నావా అంటాడు. భార్య, ఇప్పుడు ఏమైంది? భర్త, తన ఫ్రెండ్స్ ఫోన్ చేసినప్పుడల్లా
బుద్ధి లేదా అంకుల్, బుద్ధి లేదా అంకుల్ అంటున్నారు. అంతే మేడం గారు. బాగున్నాయి సార్, జోక్స్ అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. నాకు పిచ్చాసుపత్రి అంటే చిన్నప్పుడు మేము చెప్పుకునేవి ఉండేవన్నమాట. స్కూల్లో సార్ వాళ్ళు ఆ, అంటే కొంతమంది హిలేస్ గా ఉంటారు కదా, మంచిగా చెప్పించేవాళ్ళు యాక్టివిటీస్ లాగా. ఒక అక్షరంతోనే రిపీట్ అయ్యేటట్టు మాట్లాడేది, ఒక పదము రిపీట్ అయ్యేటట్టు మాట్లాడేది. అట్లా ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు చూడండి, నీ నాన్న నా నాన్న నేను అన్నానా, లేకపోతే కాకి కాక కుక్కక. అలాగే ఆ, అవును. ఇంకొన్ని పదాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఆ, ఒక భక్ష్యము అనేది ఒక పదం వస్తుంది. లక్ష భక్ష్యాలు లక్ష్యంగా, భక్ష్యం మీద భక్ష్యం పెట్టి భక్షించే భక్ష్యమయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా. ఎస్. ఇంకొకటి, పిచ్చి ఆసుపత్రిలోని పిచ్చి డాక్టర్కి పిచ్చి పడితే ఆ పిచ్చి డాక్టరు ఏ పిచ్చి ఆసుపత్రిలోని పిచ్చి డాక్టర్తో పిచ్చి నయం చేయించుకుంటాడో ఆ పిచ్చి డాక్టర్ను పుట్టించిన ఆ పిచ్చి దేవునికి ఆ పిచ్చి ఏంటో తెలియాలి. ఏంటి అర్థమైందా? అది రిపీటెడ్ అన్నమాట వర్డ్స్. అట్లా చెప్పించేవాళ్ళు మాకు స్కూల్లో. అక్కడ పిచ్చి అనేది రిపీట్ అవుతుంది, భక్ష్యము అనేది రిపీట్ అవుతుంది అనమాట. అట్లా ఒక్క వర్డ్ ఒక్క లెటర్ తోను ప్లస్ ఒక పదము రిపీట్ అయ్యేది అనమాట. అదే మేడం గారు, ఇప్పుడు మీరు నాతో చెప్పారు కదా, ఎస్ నాతో సార్. ఇంకా పెద్దగా ఉండే ఒక వాక్యం తెలుసు మేడం నాకు. అదేంటంటే, నాని నీ నూనె నానెనని నాన్న నా నిన్ను నూనె. నన్ను అని నీ నాను నూనె నానెనని నాన్న నిన్ను నన్ను అనేని. అంటే నానితో చెప్తాను అనమాట. నాని ఆమె యొక్క మంత్రహారం ఏదో నూనెలో పడిపోయింది అనమాట. నీ నాను నూనె నానెనని నాన్న నిన్ను నన్ను అనేను అన్నమాట. అంతా నా అక్షరం, నా గుణింతమే మేడం. ఇలా మేము బాగా నాని. రిపీటెడ్ గా చేసే అనేవాళ్ళం అనమాట. అవును మేడం. ఓకే. ఇంకా విపుల గారు, సుభాషిణి గారు, కృష్ణకుమారి, ఇంకా జయశ్రీ, చాలా మంది ఉన్నారు గ్రూప్ లో. అందరూ పాల్గొన్నారు. కృష్ణవేణి గారు, భ్రమరాంబ, సుభాషిణి, భవాన్షి ఓకే చెప్పారు, పద్మ గారు, లక్ష్మి, సుమా మేడం, అందరూ పాల్గొన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే. సుభాషిణి, ఇప్పుడు మీరు చెప్పిన వాటికి కొంచెం లింక్ గా నాకు ఒకటి వచ్చింది. మన తెలుగుకి వచ్చిన కొన్ని తిప్పలు అన్నట్టు అనమాట. అయితే కొంచెం కారణంగా ఉంది ఇది. మీరు కాల్ చేసిన కస్టమరు ప్రస్తుతం కాల్ ఎత్తటలేదు, దయచేసి కొంచెంసేపటి తర్వాత తిరిగి కాల్ చేయండి. ఆ వర్డ్ 2 మాటలకి రిలేటెడ్ గా వస్తుంది అనమాట. మీరు ఇప్పుడు చెప్తే నాకు అది గుర్తొచ్చింది. ఇంకోటి ఒక జ్యూస్ చెప్తాను మేడం. ఒక స్టవ్ మీద రెండు స్టవ్లు ఉంటాయి కదా మనకి. ఒక స్టవ్ పైన కుక్కరును, ఇంకో స్టవ్ పైన పెనం ఉంటాయి అనమాట. అయితే పెనం అడుగుతుంది అనమాట, ఏ కుక్కర్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది అనమాట. అయితే నువ్వు నల్లగా ఉన్నావు, నేను పెళ్లి చేసుకోను అంటది అనమాట. అయితే మరి ఎందుకు రా వచ్చినాడో ఇందాక నుంచి నన్ను చూసి విజిలేస్తున్నావు నువ్వు అని అంటది అనమాట పెనం. అదే జోక్ మేడం. అయితే ఒక చిన్న కథ చెప్తాను మేడం. ఇది కథ పేరు వచ్చి కుక్క తెలివి అన్నమాట. అయితే ఒక కుక్క పాపం వీధుల్లో తిరుక్కుంటూ దారి తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అడవిలోకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి దానికి భయం వేస్తూ ఎక్కడే జంతువు వచ్చి తినేస్తుందో ఆ ప్లేస్ కొత్త ప్లేస్, నాకు ఐడియా లేని ప్లేస్ అని చెప్పి అది భయపడుతుంది. అది భయపడుతున్న విధంగానే దానికి ఒక పెద్ద పులి కనబడుతుంది అనమాట. కనబడితే పాపం అది భయపడుతూనే ఆలోచిస్తూ ఉంటది, ఎలా తప్పించుకోవాలా దానికి ఎదురు పడకుండా అనేసి అనుకుంటది. తీరా చూస్తే దానికి ఒక చెట్టు పక్కన దాక్కుంటుంది. దాక్కున్నప్పుడు దానికి అక్కడ కొన్ని బోన్స్ కనిపిస్తాయి అనమాట, దుమ్ములు, ఏవో బోన్స్ కనిపిస్తాయి అనమాట. అయితే ఆ కుక్క ఆలోచించి తెలివిగా ఏం చేస్తుందంటే ఆ బోన్స్ ని కొరుకుతుంటది అనమాట, సౌండ్ చేస్తుంటది అనమాట.
అయితే పులి అమ్మ ఇదేదో తింటుందని చెప్పి సైడ్ నుంచి చూస్తుంటది. అయితే అది కుక్క మాట్లాడుతుంది అనమాట. అమ్మా ఇది పులి దుమ్ములు ఎంత రుచిగా ఉన్నాయో, పులి కాలు దుమ్ములు ఎంత రుచిగా ఉన్నాయో, ఈ దుమ్ములే ఎంత రుచిగా ఉంటే పులి ఉంటే ఇంకెంత రుచిగా ఉండేదో నేను తినడానికి అని అని బయటకు మాట్లాడుతూ ఉంటది అనమాట. ఈ మాటలు పులి వింటది అనమాట. పులి విని అమ్మ కుక్క పులి పులి దుమ్ములే తినేస్తుంది, ఇంకా నేను కనబడితే నన్ను తినేస్తుందేమో అనేసేసి అది భయపడి వెళ్ళిపోతుంది అనమాట, పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే కుక్క చాలా హుషారైంది, నాకంటే బలమైందా అన్నట్టుగా అది ఆలోచించి పక్కకి వెళ్ళిపోతుంది. ఈ విషయం అంతా పైనుంచి ఒక కోతి చూస్తూ ఉంటది అనమాట. చెట్టు పై నుంచి ఒక కోతి అబ్జర్వ్ చేస్తుంటది. చూసి నువ్వు ఇలా చేస్తావా, పులిని ఇలా బెదిరించినట్టు చేస్తావా అని చెప్పి నేను ఏం చేస్తానో చూడని చెప్పి అది పులి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది అనమాట కోతి. చెప్తే అమ్మ కుక్క నన్ను ఇంత మోసం చేసిందా అని చెప్పి పులి కుక్క సరే దాంతోటి మనం దాన్ని చంపేయడానికి వెళ్దాం పదా, దాన్ని తినేయాలి ఈ రోజు అని చెప్పి పులి కోతి రెండు బయలుదేరి వస్తుంటాయి అనమాట. వస్తుంటే కుక్క అప్పుడు కూడా మళ్ళీ తెలివిగా ఏం చేస్తుందంటే, కోతి నేను చెప్పిన పని ఎంత బాగా చేసావు, నేను తినడానికి పులిని తెమ్మంటే భలే తీసుకొచ్చావు, నాకు తెలియకుండానే దానికి ఏమి చెప్పకుండా మాయ మాటలు చెప్పి పులిని తీసుకొస్తున్నావా నా ఆహారం కోసం, చాలా థ్యాంక్స్ అది ఇది అని చెప్పేసి కుక్క మళ్ళీ అలా మాట్లాడుతుంది అనమాట. అయితే పులి ఆ కోతిని చూసి నన్ను మోసం చేసావా నువ్వు, కుక్క ఆహారం కోసం నాకు మాయ మాటలు చెప్పి కుక్క మోసం చేసిందని చెప్పి నన్ను తీసుకొస్తున్నావా కుక్కకు ఆహారం కింద వేసేయడానికి అని చెప్పి పులి కోతి మీద ఎగబడి కోతిని చంపేస్తుంది అనమాట. అలాగా కుక్క తప్పించుకుంటుంది అనమాట. బాగుందండి. అలా ఉపాయం ఇక్కడ కూడా ఉపాయం చేసి అది తప్పించుకుంది అనమాట. థ్యాంక్ యూ మేడం. వీళ్ళకు చెప్పడానికి ఒక కథ బాగుంది. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. సుభాషిణి గారు చక్కని కథ చెప్పారు. ఇంకా ఇంకా ఎవరేం చెప్తారు? పద్మ గారు, రాజు, సూర్యశేఖర్ గారు, అన్నపూర్ణ, ధ్యాన, రఘు శర్మ, కృష్ణవేణి గారు, అందరూ పాల్గొనాలా? ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలి కదా ఇక్కడ. ఒక పాట, ఒక పద్యము, ఒక శ్లోకం లేదు. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు మహాతా ఫౌండేషన్ లో? ఏం నేర్చుకున్నారు? ఏం ఫాలో అవుతున్నారు? ఇదైనా సరే మీ ఎక్స్పీరియన్స్, ఎక్కడ ఉంటారు, ఇక్కడికి వచ్చినాక ఏం తెలుసుకున్నారు, ఏం ఫాలో అవుతున్నారు? ఎవరేం చెప్తున్నారు? మేడం ఈ లోపు ఒక జోక్ చెప్తాను మేడం నేను మళ్ళీను. చెప్పండి. అయితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్త ఉంటారు. అమ్మాయి బీటెక్ చదువుంటుంది అనమాట. అయితే ఫ్యామిలీ పెళ్ళయ్యాక సంసారంలో పడిపోయి నేను అసలు ఇంత చదువుకొని అంత వేస్ట్ అయిపోతుంది, నేను ఏదో ఒక జాబ్ చేయాలి అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. అయితే హస్బెండ్ అంటాడు, నువ్వేమంత బాధపడాల్సిన అవసరం లేదు, నీకు నేను జాబ్ చేసే ఆఫీస్లోనే నీకు జాబ్ ఇప్పిస్తాను అని అంటాడనమాట. అయితే నీకు ఎక్సెల్ వస్తుందా అని అడుగుతాడనమాట. ఎక్సెల్ వస్తుందా అంటే లేదు నాది ఎం సైజు, ఎక్సెల్ కొంచెం లూజ్ అవుతుందని చెప్తుంది అనమాట. అంటే తను ఎక్సెల్ అని అడిగింది మన ఎడ్యుకేషన్ సంబంధించి, ఈ అమ్మాయి ఏమో మన డ్రెస్ సైజ్ గురించి చెప్తుంటది అనమాట, బట్టల గురించి చెప్తుంటది. అంటే ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయి బీటెక్ చదివి ఉద్యోగం కోసం చూస్తుండి ఎక్సెల్ గురించి అడిగితే
తను డ్రెస్సుల గురించి మాట్లాడుతూ ఉంటది అనమాట. ఇంకా నువ్వు జాబ్ ఏం చేస్తావు అన్నట్టుగా వాళ్ళ హస్బెండ్ ఫేస్ ఇలా పెడతాడు అనమాట. అంతే, ఎవరి ఆలోచన విధానంలో వాళ్ళు ఉన్నారు. ఉన్నారు అలాగా. తనేమో చదువు కోసము జాబ్ కోసం తన ఈవిడేమో బట్టల కోసంలోనే ఉండిపోయింది. అది ఇంకా ప్రతి ఒక్కరు మాట్లాడాలన్నాను కదా, అందరు మాట్లాడండి. చెప్పాను కదా, జోక్స్ చెప్పాలి, కవితలు చెప్పాలి, అదంతా లేదు. మీరు ఎప్పుడు జాయిన్ అయినారు అది చెప్పండి, ఏం నేర్చుకున్నారో అది చెప్పండి. ప్రసన్న, పూజిత, ధనలక్ష్మి, అన్నపూర్ణ, ఎప్పుడో బయలుదేరారు కదా. భ్రమరాంబ గారు. ఏం మాట్లాడుతున్నారండి భ్రమరాంబ గారు? ఎవరు ఏం నేర్చుకోలేదా మహావతార్ ఫౌండేషన్ లో? దేవుడా, ఇన్ని రోజులు క్లాసులు చెప్తున్నాము, మాస్టర్లు వస్తున్నారు, ముద్రాస్ చెప్తున్నాము, సమగ్ర జీవన శైలి చెప్పిస్తున్నాము. 2 ఏళ్ల నుంచి సార్ ఇంత పోరాడుతున్నాడు, ఎవరు ఏం నేర్చుకోలేదా? ధ్యానం క్లాసులు చెప్పిస్తున్నాను, ఏమనుకోవాలి? విపుల గారు, మీరేం నేర్చుకున్నారండి క్లాస్లోకి వచ్చి? ఒక్క నిమిషం మేడం, నేను చెప్పాను మేడం. నాకు కొంచెం చెప్పారా? ఊరికి వచ్చాను మేడం, నేను అన్ని పోతున్నాను మేడం క్లాసెస్. ఓకే, నో ప్రాబ్లం. కానీ వచ్చినన్ని రోజులు వచ్చినారు కదా, ఆ క్లాసుల్లో మీరు ఏం తెలుసుకున్నారు, ఏం ఫాలో అవుతున్నారు? ముద్రలు ఫాలో అవుతున్నాను మేడం. నిన్న చెప్పారు కదా, చాలా బాగుంది మేడం. పానముద్ర, ఇది ప్రాణముద్ర, చాలా బాగుంది మేడం. నేను నెట్ ఇదైపోయింది మేడం, నాకు డిస్కనెక్ట్. 3 ముద్రలు మాత్రం అది తెల్లవారి నుండి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. ఈ రోజు పొద్దున్నండి చాలా బాగా చెప్పారు నేను సారు. చాలా బాగుంది నిన్న క్లాసు. నెట్ అయిపోయింది, చాలా బాగా అయిపోయింది, మళ్ళీ చేసుకున్నాను. ఊర్లో ఉన్నాను, పల్లెటూరు, ఇక్కడ సిగ్నల్స్ ఉండవు మేడం. నేను బెంగళూరులో ఉన్నప్పుడు అన్ని నేను నోట్ చేసుకొని సామెతలన్నీ చెప్పేదాన్ని. ఇక్కడికి వచ్చి 15 days అయిపోయింది మేడం, నాకు అసలు వీలు కావడం లేదు. పూజలో ఉన్నాను మేడం. మెడిటేషన్ చేసుకోవచ్చు, అది చేస్తున్నాను మేడం. ఇది రాసుకోవాలంటే మనం ఏం నేర్చుకున్నాము అక్కడ వాళ్ళందరికీ చెప్పచ్చు. అదని చెప్తున్నాను మేడం, మా రిలేటివ్స్ కి వాళ్ళకంతా చెప్తుంటాను. మెడిటేషన్ డైలీ పొద్దున డైలీ మెడిటేషన్ లో ఉంటున్నాను మేడం. 5 గంటలకి. ఏం చెప్పారు వాళ్ళకు? అది చేస్తే మంచిది. ఎందుకు ఒకరి గురించి మనం మాట్లాడడం అనవసరంగా. మన బాధలు మనకి ఉంటాయి, మనమే సాల్వ్ చేసుకోవాలా. ఒకరి గురించి మాట్లాడే ఇష్టం ఉండదు, మౌనంగా ఉంటే మంచిది. ఈ మహాతార ఫౌండేషన్ ఉంది, దీంట్లో ఎన్ని లాభాలు ఉంటాయి, ఎంత బాగుంటుంది. ఒక్కొక్కరి కథలు చెప్తారు, ఒక మాస్టర్స్ మనకి ఏమేమి ముద్రలు కావాలి అవి చెప్తారు. ఈ రంగనాథ మాస్టర్ గారు దీని గ్రంథుల గురించి ఎంత బాగా చెప్తారు. అన్ని నేను వీళ్ళకి చెప్తూ ఉంటాను మేడం. ఆ నోట్స్ నేను మిస్ అయిపోయాను మేడం, అక్కడ పెట్టేసి వచ్చేసాను. అవి రాసుకోవడం తెచ్చుకోలేకపోయాను. నేను ఈ రోజు పొద్దున్నే ట్రై చేస్తున్నాను మేడం, ఈ జోక్స్ అంతా రాసుకోవాలని.
నాకు కుదరనే లేదు. నేను మండల పూజలో ఉన్నాను మేడం ఇక్కడ. ఓకే. నాగర ప్రతిష్ఠ చేసినాము. ఉమ్. 41 రోజు మండల పూజ ఉంది ఇక్కడ. ఆంధ్రాలో ఉన్నాను మంచిదే. మేడం. అది కూడా మంచిదే కదా, మంచి విషయమే, అందులో తప్పేం లేదు. ఆ, అది కూడా చేయాల్సిందేది. 5 గంటలకు అదే మాత్రం మీరు ఏం చక్కగా మీరు చెప్పినట్టుగా నేర్చుకున్నారు? మేడం, గోడ మీద రాసుకొని ఉమ్. 5 అని ఇట్లా అంటే కరెక్ట్ 5 o'clock వచ్చేస్తుంది మేడం. మాకు ఆ, మెలకు వచ్చేస్తుంది. మీరు ఇది ఇట్లా నేర్చుకున్నారు అనుకోమన్నారు కదా, టెక్నిక్. ఇట్లా అనుకుంటే మార్నింగ్ కరెక్ట్ అలారం కొట్టుక ముందే నాకు అట్లా వచ్చేస్తుంది మేడం. ఇది అది కంపల్సరీ సండే అదొక మాత్రం నేను టెక్నిక్. కంపల్సరీ సండే 5 to 8 ఇది అవుతాను మేడం. ధ్యానంలో పాల్గొంటాను. చాలా బాగుంది మేడం నాకు. ఇందులోకి ఇప్పుడు వచ్చాక చాలా క్లాస్లోకి బాగుంది. వచ్చినాక ఏమేం మార్పులు వచ్చాయి? అది అనవసరంగా ఎవరి మీద మనము కోప్పడకూడదు. మనం కోపం తగ్గింది. మ- అసలు మనము గమ్ముగా ఉండాలంటే కూడా కొన్ని పరిస్థితుల వల్ల కోపం వచ్చేలాగా జరుగుతుంది ఇక్కడికి వచ్చాక. నేను మా ఊర్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా చూసుకోవడము, పాల్గొనడము చాలా బాగుంది. మన ఇంట్లో మనము ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండడం గొప్ప కాదు. నలుగురిలో ఉన్నప్పుడు కూడా మనం కోపం రాకుండా ఉండడమే గొప్ప విషయం కదా. అంటే అదే మనకు మేడం, పరీక్ష అది. మనం ఏం అదే మేడం, నేర్చుకున్నాము ఆ నలుగురిలోకి పోయినప్పుడే పరీక్ష కదా. అదే మేడం, పెద్ద పరీక్ష మేడం. ఉమ్, అసలు అది నా వల్ల జీర్ణించుకోవడం అవడం లేదు అసలు. ఉమ్, అసలు నేను ఎంత ప్రశాంతంగా ఉండేదాన్నో ఈ ఉమ్. అది 8 ఇంట్లో రోజుల్లో ఉంటాము, ఎలాగూ ఉంటాము. కానీ ఇంట్లో బయటకు ఉంటే వచ్చినప్పుడే నన్ను మనకు అర్థం పరీక్ష. చేసుకుంటారు. అంటే నేను ఇంట్లో ఉంటే బయటకు మా వారు, మా వచ్చినప్పుడే. పిల్లలు, నన్ను, మా కోడలు అందరూ అర్థం చేసుకుంటారు మేడం. ఇంకా బయట వచ్చినప్పుడు ఉమ్, 4 విషయాలు మాట్లాడితే చాలా బాధ కలుగుతుంది. ఉమ్. నాలో నేనే ఏడ్చుకోవడం కూడా జరుగుతుంది ఎందుకు మేడం. కాదండి, మనం ఏం తప్పు చేసామని బాధపడాలి? అక్కడ అంటున్నది నన్ను అనుకుంటే బాధ అవుతుంది. నేను అనేది ఇంకా ఉండకూడదు కదా. నేను ఈ శరీరాన్ని అనేది అనుకోకూడదు కదా. అప్పుడు మనసు పని చేస్తుంది కదా. అది ఆ కంట్రోల్ మనకు రావాలి. ఎప్పుడైతే మనము అ- ఇంకా మౌనము సాధన పెంచుతామో నలుగురిలోకి పోయినా కూడా ఆ నేను అనేది పోతుంది. అనేది ఈ అదే శరీరాన్ని. మాటల్లో బాధ పెడతారు మేడం. మాటల్లో మనం ఆ అదే జీర్ణించుకోలేకపోతున్నాం. అనేది నన్ను అనుకుంటే అప్పుడు మనసు పని చేస్తుంది. ఆ అది మనస్సు కంట్రోల్ అనేది అక్కడ రావాలని పని చూస్తున్నాను. చేయకూడదు. అది కంట్రోల్ తెచ్చుకోవాలని ఆ చాలా ట్రై చేస్తున్నాను. అది తెచ్చుకోవాలంటే ఇంకా మన సాధన పెంచుకోవాలి. అప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే ఓకే, నేను ఇంకా ఈ ఇంటి స్థితిలోనే ఉన్నాను కానీ బయటికి వస్తే అక్కడ ఎలా ఉండాలో ఆ స్థితిలో ఇంకా నేను లేను. కాబట్టి నేను ఇంకా సాధన పెంచుకోవాలి, ఇంకా అవును మేడం. ప్రాక్టీస్ ఎక్కువ చెయ్యాలి. ఉమ్. నలుగురిలోకి వచ్చినప్పుడు కూడా మనము ఉమ్. అక్కడ మాట్లాడేది నన్ను అనుకుంటే ఓకే. నన్ను అని నన్ను ఎప్పుడైతే పర్టికులర్ గా వస్తుందో చూసి చెప్తారు కదా మేడం. మనసు పని నా గురించి చేస్తుంది. అని చెప్పినప్పుడు నాకు బాధ అవుతుంది. ఆ అదే అప్పుడు మనసు పని చేస్తుంది. నా అనేది వచ్చింది కదా. ఆ నా అనేది రాకూడదు కదా. అదే నేను అది ఆత్మస్వరూపుణ్ణి, నేను ఆత్మ. ఆత్మను అని ఎప్పుడైతే అనుకుంటామో మన దేహానికి ఏమైనా కానీ మనకు కనపడదు. ఆత్మకు ఇట్లాంటివన్నీ తగలనే తగలవు, దానికి సంబంధమే లేదు. ఇంకా ఎవరిని అన్నట్టు అంటే ఇంకా నా అనేది ఉంది. మనసు నిగ్రహించుకోవాలి మేడం. మనసు నిగ్రహించుకోలేకపోతున్నాను. స్థితిలోనే ఉన్నాము. ఇంకా ఇంకా మూలాధారంలోనే ఉన్నాము. అదే మేడం, ఇంత కాబట్టి బాధ ఏం కలుగుతుందని చేయాలి, అనుకోలేదు మన మేడం. సాధన పెంచుకోవాలి. సొంత వాళ్ళే మేడం, పక్కన వాళ్ళు కాదు, సొంత వాళ్ళే. అవును అంటారండి. మనల్ని రక్త అనకుంటే సంబంధం వాళ్ళే. ఊర్లో వాళ్ళని పక్కింటి వాళ్ళని అంటారా? పడతాం కాబట్టి అంటారండి. ఓయ్, మనకు గుంటూరు అంటే ఏంటి? పండిన చెట్టుకే కదా దెబ్బ. గుంటూరు అంటే ఏంటి పండిన అమ్మకి? దానికే దెబ్బ పడుతుంది. పచ్చికాయని ఎవరు తీసుకోరు, పండుకాయనే కదా తీసుకుంటారు. మనము ఏమి అనము అనే ఉద్దేశంతోనే మాట్లాడతారు. పక్కన వాళ్ళని అంటే ఏం చేస్తారు, కొడతారు పట్టుకొని. మనం ఏం అనం కదా. అప్పుడు నా అని నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడు ఆ, నా అనేది ఉంది ఇంకా, కాబట్టి మనం బాధపడతాం. నన్ను కాదనేది అని ఎప్పుడైతే నేను అనుకుంటానో నేను ఆత్మను, అక్కడ నాకేం తగలట్లేదు, ఇది శరీరము, ఈ శరీరానికి ఎక్కడ ఏం కనపడలేదు. వాళ్ళు అనిపించింది మీ శరీరంలో నాకు ఎక్కడ కనపడలేదు కదండి. మీ శరీరంలో చూసుకోండి, వాళ్ళు అన్న మాటలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? కాదు, శరీరానికి కనపడదు. ఇంకా మనసు పని చేస్తుంది.
ఎప్పుడైతే మనసు అనేది ఉందో అప్పుడు అన్ని కూడా ఇంకా దాంట్లోనే ఉంటాయి, దాంట్లోనే ఉంటాయి, దాంట్లోనే ఉంటాయి. దీనికి ఏం చేయాలి అంటే సాధన. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ వీళ్ళు అన్న పనులు నాలో ఏమన్నా తప్పు ఉందా, నేను ఏమన్నా తప్పు చేసినానా? నేను తప్పు చేస్తే నన్ను క్షమాపణ అంటే అవతల వాళ్ళని మనం క్షమాపణ అడుగుతాం. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఫాలో అవుతాం. ఎక్కడ మీరు తప్పు చేసినారా? మీ తప్పేమి లేదు అయినా కానీ మాట్లాడుతున్నారు అంటే మనం బాగున్నప్పుడు అవతల వాళ్ళలో కడుపు మంట వస్తుంది. అది న్యాచురల్, అది న్యాచురల్ ఎవరికైనా. మనము ఒక మంచిగా కనిపించినా, మనం కొంచెం మంచిగా మాట్లాడినా అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానము తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా స్థితి తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఆ ధ్యాన స్థితికి వచ్చినారు అంటే ఎన్ని జన్మలు దాటుకుంటేనే ఈ స్థితికి వస్తారు. ఓకే, మీకు ధ్యానం అబ్బింది అంటే. కానీ ఇంకా ఏ 200 100 జన్మలో ఉన్నవాడు వాడు శరీర స్థితిలోనే ఉన్నాడు కదా, ఆత్మస్థితికి రాలేదు. అతని స్థితిలో అతను కరెక్ట్. కానీ మనము 300 400 జన్మలు దాటుకొని వస్తేనే మనకి ఈ స్థితి వస్తుంది. ఈ స్థితి మనకు వచ్చింది అంటే ఏంటి? అప్పుడు మనము ఆత్మజ్ఞానం తెలుసుకుంటాము అన్నప్పుడు మనం ఏం గ్రహించాలా? నేను ఆత్మస్వరూపం, నాలో ఏదైనా తప్పు ఉందా? నేను క్షమించమని అడుగుతాను. ఐఎమ్ సారీ. నాలో తప్పు లేదా? అప్పుడు ఇది అసలు నాకు అంటనే అంటదు, ఏది కూడా నాకు వర్తించదు, నేను ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు మీరు స్వీకరించాల్సిన పని లేదు కదా. మనసు స్థితిలో ఉండకండి, సాధన పెంచుకోండి. నన్ను అనలేదు, నాకు ఏది వర్తించదు, నాకు ఏది సంబంధం లేదు, నేను ఆత్మను. ఇలా సాధన చేయండి. నేను ఆత్మను, నన్ను ఎవరన్నా నా తప్పు లేదప్పుడు నేను స్వీకరించను. ఇక అవసరం లేదు అవన్నీ కూడా. ఈ చెవులో పెట్టుకోవాలి, ఆ చెవులో ఎప్పుడైతే మీరు మనసుకు తీసుకుంటారో అప్పుడే బాధ అవుతుంది. ఈ చెవులో విన్నవి ఈ చెవులో వదిలేస్తా పోతే అప్పుడు మనకు అవన్నీ ఏమి కర్మలు అంటామండి బాబు. లేకపోతే ఈ కర్మలు కూడా తీసుకోవాలి. మళ్ళీ అవతల వాళ్ళ మాటలు మన మనసుకు తీసుకుంటే అవి కర్మలు అవుతాయి మనకు. దానికోసం మళ్ళీ మనము ఎంత సాధన చేయాలో అవన్నీ కర్మలు అవుతాయి. ఎప్పుడైతే మనం మనసుకు తీసుకుంటామో అవి కర్మలు, అవతల వాళ్ళ మాటలు. మనసుకు తీసుకోనప్పుడు మనకు ఆ కర్మ అంటదు. కాబట్టి ఇది నాకు సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను క్లారిటీగా ఉన్నాను, నన్ను అన్నట్టు కాదు. మనకు ఒక గురువు ఉన్నారు, ఏదైనా కూడా అన్నీ కూడా ఆయనకు సమర్పించేయాలి అంతే. ఇది నా సమస్య కాదు, నాకు సంబంధం లేదు, నేను నీ పాదాలు పట్టుకున్నాను, ఇదంతా కూడా నీకే చెందుతుంది. అది మంచి అయినా, ఇప్పుడు మనం ఎవరైనా మన కృతజ్ఞతలు చెప్పారనుకోండి, కృష్ణార్పణం అంతే, వాళ్ళకి ఇచ్చేస్తాం. అది మనకు చెప్పిన మంచే కాదండి, మనకు వచ్చిన సమస్య అయినా కూడా ఆయన పాదాల దగ్గర పెట్టేస్తాం. ఓకేనా? ఇంకెప్పుడు కూడా మనసు తీసుకొని దాని నుంచి మళ్ళా ఒక 10 రోజులు మెడిటేషన్ లోకి అదే ఆలోచనలే వస్తూ, ఆ మెడిటేషన్ కుదరకుండా కళ్ళు మూసుకున్నా కానీ వాళ్ళ అన్న మాటలే వస్తూ అవసరమా అండి మనకి ఇవన్నీ కూడా? మళ్ళీ ఒక 10 రోజులు మెడిటేషన్ కుదరదు కదా. అవునా కదా? ఎందుకంటే మనసుకు తీసుకున్నారు. మనసుకు తీసుకుంటే మళ్ళా అదే ఆలోచనలే వస్తుంటాయి. కూర్చున్నా కానీ కూర్చోలేము, ధ్యానం చేయలేము. దీనివల్ల అవతల వాళ్ళకి ఏం నష్టం ఉందండి? మన ధ్యానమే కదా ఇబ్బంది అయ్యేది అని వెళ్ళిపోతారు, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ మనసుకు తీసుకున్న మీరేమో దాని గురించి ఆలోచిస్తుంటారు. తిన్నా, పడుకున్నా, లేచినా లోపల అదే కదులుతూ ఉంటుంది, మెడిటేషన్ చేసినా అదే కదులుతూ ఉంటుంది. దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పుడే నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకుంటా అంటాము. ఇంకా ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇంకా 2 వేసుకోవాలి మాత్రలు, ఒకటి సరిపోదు. అవసరమా అండి మనకి ఇవన్నీ? దీనివల్ల పాడయ్యేది మన ఆరోగ్యము, మనసు మనది పాడైపోతుంది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనసుకు తీసుకోకూడదు. దీనివల్ల నాకు చాలా సమాధానమైంది. నష్టం మనకే. కాబట్టి మన చేతులారా మనల్ని మనం ఎందుకు నష్టపోగొట్టుకోవాలి? నేను ఎవరి గురించి చెడ్డుగా ఆలోచించను, చెడ్డుగా చెయ్యను. చెయ్యరు. అట్లాంటప్పుడు మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారు కదా, మరి అవతల మాటలు ఎందుకు తీసుకోవాలి? లలిత మేడం, నేను మాట్లాడిన ఒకసారి.
ఉండండి అమ్మా. మీరు కరెక్ట్ గా ఉన్నప్పుడు అవతల వాళ్ళ గురించి ఆలోచించకండి. దీని గురించే నేను చెప్పే. ఓకేనా? ఎప్పుడైతే ఓకే మేడం. సాధన పెరుగుతుందో అప్పుడు ఇవన్నీ కూడా పోతాయి. సాధన తగ్గినప్పుడే మనకు ఇట్లాంటివి వస్తాయి. అంటే మీరు ఏం చేయాలంటే సాధన పెంచుకోండి. ఇక్కడ మనశ్శాంతి లేదు మేడం. అందుకే మా వారికి ఉండని నేను చేస్తాను బెంగళూరు అంటున్నాను. లేదు లేదు అలా నేను ఒక అనుకోకండి. మనం వెళ్ళిన పని ఏది ఉందో అది కూడా చేయాలి కాబట్టి ఉండాలి. కానీ ఏది కూడా అంటి ముట్టనట్టు ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టు ఎలాగో అలాగే ఉండాలి మనం కూడా. మనము అక్కడ నీటి బొట్టు తామరాకు మీద ఉంటుంది, ఉండదు, రెండు ఉన్నాయి. ఇది కూడా మీకు ఓకే మేడం. ఎదుగుదలకు ఒక పరీక్ష. మన ఎదుగుదలకు మనకు వచ్చిన పరీక్ష అనుకోండి. మీకు అన్ని కాబట్టి అయిపోయింది, అట్లా మీదేముంది, ఆలోచించండి. ఏం మాట్లాడతారు మేడం? ఒక్కొక్కటి మీకు భగవద్గీత ఎందుకు, ఈ పిరమిడ్ ఎందుకు, మీకు వయసు అయిపోతే మీకు అవునండి. ద్వారా ఉండదు. అట్లా ఎంతో మంది మన మాస్టర్స్ ఎంతో మంది అన్నారు. దానివల్ల అవతల వాళ్ళకి వచ్చే నష్టం ఏముంది? నా బాగుదల, నేను బాగున్నాను కదా, ఇందులోకి వచ్చాను, నేను మంచిగా ఉన్నాను, నా జీవితం బాగుపడుతోంది, ఇందువల్ల మీకు వచ్చిన నష్టం ఏముంది? మీలాగా మేము మీకు వచ్చిన 11 నష్టం గంటలకు మేము ఏముంది? వెళ్ళుకోలేము. మేము పడుకుంటాం 9 గంటలకే. ఆ? మీ ఊర్లో మేము పడుకోండి. మెలుకుంటారు. ఇప్పుడు మాకు ఇప్పుడు మనము డిస్టర్బెన్స్. మేము ఆ, వెయిట్ చేయాలి మీకోసం. ఎన్నో చెప్తారు. ఆ, ఎన్నో చెప్తారు. పడుకోండి, పడుకోండి. ఇప్పుడు వాళ్ళ స్థితి నేను చెప్పాను కదా, వాళ్ళకు 300 జన్మలు దాటలేనప్పుడు వాళ్ళు ఆ స్థితిలోనే ఉంటారు, శరీర స్థితిలోనే ఉంటారు కదా. వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్టే. మనము చెప్పాలి అంతే. జస్ట్ మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి, ఇట్లా మంచిగా ఉన్నాయి చెయ్యండి అని చెప్తాము. ఇప్పుడు మనం కూడా ప్రతిరోజు క్లాసులో ఎంతో మందికి ఎన్నో చెప్తూ ఉన్నాం కదా. ఆ రండి, క్లాసులకు రండి అని చెప్తాము. మన గ్రూపులో 6,000 మంది పైగా ఉన్నారండి. అందరికీ కాల్స్ చేసినాం మేము. సుమారుగా అందరికి ఇంత మందికి ఇంతమందిని ఫోన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసినాం. లేనప్పుడు గమ్మున వదిలేయాలి మేడం. మన ఆ, వాళ్ళు విమర్శిస్తుంటే మనకు అవును, ఒకలాగా ఉంటుంది ఉంటుంది. కానీ పిరమిడ్ మాస్టర్ అన్నప్పుడు మీరు ఓపికగా ఉండాలి. మనం ఇంకేం తెలుసుకున్నాము, ఏం నేర్చుకున్నాము? అదే మేడం. నాకు ఇంకేం లేదు. ఇంట్లో ఇప్పుడు ఉన్నాము, ఊరికేనే అద్దెకు పత్రిజీ తీసుకున్నాము. వెంట కోట్ల మంది వచ్చినారా అండి? ఊరికే కోట్ల మంది వచ్చింటారా? ఆయన ఒక్కళ్ళ కోసమే రాత్రంతా కూడా బస్సులో ప్రయాణం చేసి, అది కూడా సీటు లేకుండా నిలబడుకొనే ప్రయాణం చేసి, తెల్లవారి ఆ ఊర్లో దిగి ఒక్కరికి వెళ్ళి మెడిటేషన్ చెప్పారంట. సీట్ లేదండి, ఆయన నిలబడుకొని వెళ్ళారంట. మరి వెళ్ళి అక్కడికి పోయి ధ్యానం క్లాసులు చెప్పొచ్చారంట. మరి ఆయన ఎంత ఓపికగా ఉన్నారు? ఆయన ఎవరు ఏమి అనిండరా అండి? అదేమనుకోవద్దు. వాళ్ళు ఏమన్నా అనుకొని, మనం చెప్పేది మనం చెప్పినాము. అయితే మీరు మనసుకు తీసుకోవద్దండి. ఎప్పుడు కూడా మనసుకు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఇదొక్కటి తెలుసుకోండి. ఓకే. అది కర్మ అవుతుంది. ఉం. థ్యాంక్ అయితే యూ వెరీ సాధన మచ్. పెంచుకో, ఓకే. సాధన పెంచుకో. ఓకే. 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 కృష్ణకుమారి గారు మాట్లాడండి. కాదండి, ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే మనం తీసుకోకపోతే అది ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ దగ్గరే ఉంటుంది. అట్లాగే ఈ కూడా అంతే. ఏదైనా మనం వాళ్ళు అన్నారు మనం మనసుకు తీసుకోకుండా ఉంటే అది వాళ్ళ దగ్గరే ఉంటది. అది వదిలేసుకోవాలి ఇక అంతే. అది నేను చెప్తున్నా. వినిపించిందా మేడం? లలిత మేడం? ఎస్ వినపడింది, వినపడింది. ఓకే. కరెక్ట్. ఇప్పుడు అంతే. వస్తువైనా, తిట్లైనా, మాటలైనా, ఏదైనా సరే మన మనసు తీసుకోకుండా ఉంటే అది వాళ్ళ దగ్గరే ఉంటాయి. అంతే ఇక అది అట్లా అనుకోవాలి. ఇవన్నీ కూడా మన ఎదుగుదలకు మనకు వచ్చే పరీక్షలు అనుకున్నాం. ఆ పరీక్షలను దాటుకొని ముందుకు పోతే మనకు అట్లా కూడా ఉంటాయండి పరీక్షలు. వీళ్ళు ఎంతవరకు తట్టుకోగలుగుతారు, ఎంతవరకు సాధన చేస్తున్నారు, ఏం తెలుసుకుంటా ఉన్నారు అనే దాని మీద కూడా పరీక్షలు ఉంటాయన్నమాట. అందుకే ఇప్పుడు ఎంతో మంది ఋషులు, మహాత్ములు అంతా కూడా హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడ సాధన చేస్తూ అక్కడే ఉండిపోయినారు అంటారు. కానీ పత్రిజీ గారు ఏం చెప్పారంటే సంసారంలోనే నిర్వాణం అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే నీ చేసిన సాధనకు నీకు సాన పెట్టడం అంటాం కదా, అలా నువ్వు ఎంతవరకు వచ్చినావు, నీకు ఈ ధ్యాన సాధన కానీ మనం చెప్పిన ఈ క్లాసులన్నీ కూడా నీ జీవితంలో నువ్వు అప్లై చేస్తున్నావా
అప్లై చేస్తే నలుగురిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఏం తెలుసుకున్నావు, ఏం నేర్చుకున్నావు, అవతల వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడిన మాటను మనం స్వీకరించాలా లేదా, ఇవన్నీ కూడా మనకు వచ్చే పరీక్షలు అనమాట. అందుకే సంసారంలోనే నిర్వాణం అన్నారనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎలా మాట్లాడాలి అనే మాట మీద ఎరుక, మనం ఎలా ఆలోచించాలి అనే దాని మీద, మనము ఏం చేస్తున్నాము, ఇది కరెక్టా కాదా అనేది, ఇవన్నీ కూడా మనకు మన సాధనకు పెట్టే పరీక్షలు. ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తూ ఇందులో ఉన్నామో, బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు కూడా మన సాధన ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనసు తీసుకొని బాధపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, ఇందువల్ల మనకు నష్టం తప్ప అవతల వాళ్ళకి ఏం నష్టం ఉండదు. మీరు చేసే పని మీరు కరెక్ట్ అనుకుంటున్నారా, మంచి మార్గంలోకి వచ్చినారా, ఇది చూసుకోండి. ఇంతకు మించి ఏది కూడా మనసుకు తీసుకోకండి, బుర్రలోకి పోండి. నన్ను అన్నారు, నన్ను అన్నారు, నన్ను అన్నారు స్థితి మనసు స్థితి. అది చాలా అంటే చాలా డేంజర్ అన్నమాట. కాబట్టి పడుకున్నా అదే వస్తుంది, మనం ఏం చేసినా అదే వస్తుంది. అది దానివల్ల నష్టపోయేది మనమే. దాంట్లో నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటపడండి. మెడిటేషన్ ఎక్కువ చేసుకోండి, సాధన ఎక్కువ చేసుకోండి. ముద్ర, ఆకాశ ముద్ర, మధ్య వేలును బొటన వేలు ఉంది కదా, ఇది పెట్టుకోండి. శూన్య స్థితికి వెళ్తారు, ఆలోచన రహిత స్థితికి వెళ్తారు. కొంచెం ఎక్కువ ముద్ర సాధన చేయండి. ఇక్కడ ఏది అన్నా కూడా అవన్నీ కూడా నాకు సంబంధం లేదు, అంతా కూడా గురువుకు సమర్పిస్తున్నాను అనుకోండి. ఆ కర్మలు మీకు ఏవి అంటుకోవు, మీకు గురువు ప్రొటెక్షన్ కూడా ఇస్తారు. అలా చేసుకోండి, అంతే తప్ప దాంట్లోనే ఉండద్దండి. మీరు ఎంతో అనుభవం నేర్చుకుంటేనే ఈ వయసుకు ఇంత స్థితికి వచ్చింటారు. ఇంకా మీకు చెప్పేంత వాళ్ళం కాదు. ఎందుకంటే ఏమంటాము, ఇనుము ఎంత దెబ్బలు తగిలితే కానీ ఒక షేప్కు రాదు అన్నట్టు, ఆ బంగారు కూడా మెరవదు అన్నట్టు, ఆ స్థితికి చేరుకున్నాము, ఇంత వయసుకు వచ్చాము అంటే ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుంది. అయితే మనసు అనేది ఇంకా పని చేస్తే అట్లే ఉంటుంది అన్నమాట. కఠినం కాదు మనసు, ఇంకా మనసు అనేది మెత్తగా ఉంది అంటే సాధన తక్కువ ఉంది ఇంకా మీరు. కాబట్టి సాధన పెంచుకోండి. ఎప్పుడైతే సాధన పెంచుకుంటామో మనసు స్ట్రాంగ్ అవుతుంది. ఎవరైనా ఏమన్నా నన్ను అన్నారే అనే మాట తగ్గిపోతుంది. మంచి టయానికి మీరు మాట్లాడారండి, లేకపోతే ఈరోజు రాత్రి కూడా మీరు ఇంకా పడుకోలేరు. గ్రేట్. ఆ ముద్ర పెట్టుకోండి. అంతా కూడా మన గురువుకి సమర్పించాలి. అది మంచి అయినా చెడైనా అప్పుడు ఆయనే చూసుకుంటారు. ఓకే మేడం, థ్యాంక్స్. మెడిటేషన్ చేసుకొని పడుకోండి. ఓకే. ఆరోగ్యం ముఖ్యం కదా మనకు. కాబట్టి అందువల్ల నష్టపోయేది మన శరీరము, బాధపడేది మన శరీరము. మనకు తెలియకుండానే మన శరీరాన్ని మనం బాధ పెడుతుంటాం అనమాట. అది కూడా మనం తప్పే అవుతుంది కదా. శరీరానికి కూడా సారీ చెప్పుకోవాలి అప్పుడు. ఓకే ఓకే అండి. ఎస్. ఓకేనా మాస్టర్స్? తిరిగి రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఉంది మెడిటేషన్. 5 గంటల నుంచి 8 గంటల వరకు అందరూ కూడా పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా అండి ఖచ్చితంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. ఇందులో ఏదో ఒకటి పాల్గొనాలి, ఏదైనా చెప్పాలి, మీ అనుభవాలు చెప్పచ్చు. అలా కాకుండా ఊరికే క్లాస్లో ఉన్నాము, వచ్చినాము, వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉన్నాము, వెళ్ళిపోయినాము అంటే కృతజ్ఞులం అవుతాం. కృతజ్ఞతతో ఉండము, కృతజ్ఞులం అవుతాం. కాబట్టి కృతజ్ఞత తెలియచేయాలి. మనం ఇందులోకి వచ్చినాక ఏం నేర్చుకున్నాము, ఏం చెప్పాము అనేది. మేడం గారు, సార్ చివరగా ఒక జోక్ చెప్పుకునేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాం మేడం. అవునా? ఓకే. ఒక డాక్టర్ గారు ఒక రోగికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ అవుతాడు అనమాట కొంతకాలానికి. అప్పుడు ఆ అబ్బాయి ఆ రోగికి ట్రీట్మెంట్ చేస్తాడు అనమాట. తర్వాత ఒక రోజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి, నాన్న సంతోషంగా వస్తాడు. ఏం బాబు ఏంది సంతోషంగా ఉన్నావు అంటే, నాన్న నువ్వు
5 సంవత్సరాల నుంచి ఆ అంకుల్కి ట్రీట్మెంట్ చేస్తున్నావు, కానీ నువ్వు నయం చేయలేకపోయినావు. కానీ నేను 6 నెలల లోపల అతను నయం చేశాను నాన్న అని చెప్తా అనమాట సంతోషంగా. నాన్న అంటాడు, మరి పిచ్చోడా, ఆ రోగికి చేసిన ట్రీట్మెంట్ వల్లవేనా నువ్వు చదువుకున్నావు అని చెప్తాను. అది నీకు పెట్టిన ఖర్చు ఆ పేషెంట్ ఇచ్చిండేదే. నువ్వు చదువుకుంటే ఆయన ఇచ్చిన డబ్బుతో చదువుకున్నావా నువ్వు అనేసి. కాబట్టి ఆ డబ్బు అలా నీకు విద్యకు 5 సంవత్సరాలు సాగదీశాడు. ఆ రోగానికి రోగం నయం కాకుండా 5 సంవత్సరాలు సాగదీశాడు అనమాట. సాగదీశాడు. బాగుంది సార్. ఇప్పుడు డాక్టర్స్ చేసే పని అంతా అదేనండి బాబు. కదా. సుమ గారు మాట్లాడాలి. మేడం వాయిస్ ఓకేనా? వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, నాకే అవుతుంది. అవునవును. సుమ మేడం మాట్లాడండి. నమస్తే మేడం. అమ్మమ్మ చెప్పిన కథ అంట. చెప్పండి మేడం గారు. వాయిస్ వినపడట్లేదా సార్? బాగానే ఉంది. ఓకే, అమ్మమ్మ చెప్పిన కథ మేడం, దాని గురించి మనము తెలుసుకుందాము. ఏంటంటే ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంప అంతా బంగారం ఉందన్నమాట. బంగాళదుంప అంతా బంగారం ఉంది. బంగాళదుంప అంత బంగారాన్ని బీరకాయ అంత బీరువాలో పెట్టింది ఆమె. బీరకాయ అంత బీరువాలో పెట్టి తాటికాయ అంత తాళం వేసింది దానికి. అది దొండకాయ అంత దొంగోడు చూసి తాటికాయ అంత తాళం పగలగొట్టి బంగాళదుంప అంత బంగారాన్ని ఎత్తుకుపోయాడు అనమాట. అప్పుడు మునక్కాయ ఎంత ముసలమ్మ, పొట్లకాయ ఎంత పోలీస్కి, కాకరకాయ ఎంత కంప్లైంట్ ఇస్తుంది అనమాట. అప్పుడు పొట్లకాయ ఎంత పోలీసు, బీరకాయ ఎంత జీప్ వేసుకొని, లవంగం అంత లారీ తీసుకొని, దొండకాయ ఎంత దొంగని, జామకాయ ఎంత జైల్లో వేసి, మునక్కాయ ఎంత ముసలమ్మకి బంగాళదుంప అంతా బంగారాన్ని ఇచ్చేస్తాడు. ఇచ్చేసాడు. గుర్తుందా ఇది? అంటే అప్పట్లో ఉండేవి మేడం ఇలాంటివి. అవునవును, ఈ కథ విన్నాం కదా చిన్నప్పుడు. అవును మేడం. దీని నుంచి ఈ వెజిటేబుల్స్ అన్ని పేర్లన్నీ వచ్చేస్తాయి పిల్లలకు. అవును మేడం. అప్పుడు ఏం చెప్పినా కూడా అవన్నీ కూడా వాళ్ళకు అలా లోపలికి ఎక్కించేవాళ్ళు. ఈ కథలు అన్ని కూడా ఆ పాఠాలను రెండింటిని కూడా ఈ రకంగా పిల్లలకు చేర్చేవాళ్ళు అనమాట. స్టోరీ రూపంలో చేస్తే బాగా అర్థమవుతుంది పిల్లలకి. ఇంకోటి ఏంటంటే అమ్మ విలువ తెలుసుకుందాం మేడం. ఇదేంటంటే ఆకాశాన్ని అడిగితే చెప్పింది అమ్మ ప్రేమ తనకంటే విశాలమని. సాగరాన్ని అడిగితే చెప్పింది అమ్మ మనసు తనకంటే లోతని. తేనెను అడిగితే చెప్పింది అమ్మ మమత తనకంటే తీయనైనదని. కోయిలను అడిగితే చెప్పింది అమ్మ పిలుపు తన పాట కంటే మధురమైనదని. కొవ్వొత్తిని అడిగితే చెప్పింది అమ్మ త్యాగం తనకంటే 1,000,000 రెట్లు ఎక్కువని. నేల తల్లిని అడిగితే చెప్పింది అమ్మ అంటేనే ఓర్పు అని, ఓర్పు అంటేనే అమ్మ అని. అమ్మ విలువ మేడం. ఒక నీతి కథల సందేహం ఒకటి తెలుసుకుందాము. అది అనగనగా ఒక ఊరిలో, అంటే అనగనగా ఒక రోజు ఒక బడిలో ఒక బాలునికి ఒక సందేహం అనేది వస్తుందన్నమాట. అతని గురువుని వెళ్ళి అడుగుతాడనమాట. అతనికి సందేహం రాగానే, అబ్బాయి క్వశ్చన్ రాగానే, గురువు గారు ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా అని అడుగుతాడనమాట అబ్బాయి. అడిగినప్పుడు గురువు గారు చిరునవ్వుతో ఈ జవాబు చెప్తారనమాట. కప్ప కూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది, అయినా దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. కానీ కోడి ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది. దీనివల్ల అర్థమైంది ఏమిటంటే
ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాట అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు. సందేహం తీరిన కుర్రవాడు సంతోషంగా వెళ్ళాడనమాట. Yes. అంతే కదా, ఎక్కువ చెప్తూ ఉంటే కూడా అది లోకువే అయిపోతుంది. నేను ఒక సినిమా అయితే చూసాను మేడం ఇది మేడం ఇందాక తను విపుల మేడము ఫీల్ అవుతున్నారు కదా. అంటే దాంట్లో ఏంటంటే నేను ఒక బుక్ చదివినా మేడం. బాధపడే వాడిదే తప్పు. అంటే అవతలి వాళ్ళు ఏమైనా అనని, మనకు ఆ బుక్ లో సారాంశము నేను తీసుకున్న కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు బాధపడేవాడిదే తప్పన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బాధ పెట్టారు అంటే వాళ్ళు ఏదో మాటలు అన్నారు, కానీ నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తీసుకున్నావు కాబట్టి కదా నువ్వు బాధపడుతున్నావు. తప్పు నీదే అక్కడ. నువ్వు తీసుకున్నావు కాబట్టి ఆ తప్పు నీదే. అవతల వాడు అన్నాడంటే వాడిది కాదు తప్పు అనేది అక్కడ మెయిన్. దాని కంటెంట్ లో ఆ బుక్ మొత్తం సారాంశంలో ఉన్నది అదనమాట. అవతలి వాళ్ళు ఏదైనా అంటారు. ఇప్పుడు వాడి చెవి వాడిష్టం, నా వాడి నోరు వాడిష్టం, నా చెవి నా ఇష్టము అనుకుంటే అప్పుడు మేడం బాధపడాల్సిన అవసరం ఏమొస్తుంది? రాదు కదా. అట్లా అంటే ఇప్పుడు తను సరే వాళ్ళ అన్ని మాటలు అంటున్నారు, తను తీసుకుంటుంది, ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయ్యేటప్పుడు ఒక్క నిమిషం నేను ఇంత జ్ఞానం తెలుసుకున్నాను కదా, అసలు అసలు ఏం నేర్చుకున్నాను నేను అని ఒక ఎరుకలోకి తన గురించి తను అంటే ఆత్మ పరిశీలన అనేది చేసుకోవట్లేరు అనమాట. జ్ఞానం తీసుకున్నది తనకు ఆ క్షణంలో ఎరుకలోకి వచ్చేస్తే గనక ఆమె బాధపడరు. ఓకే, జ్ఞానం తీసుకున్నది ప్రతి ఒక్కటి గుర్తుకొచ్చేస్తుంటుంది తనకు. అరే మనం బాధపడాల్సిన అవసరం లేదు, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను బాధపడాల్సిన అవసరం లేదు, నేను ఎందుకు బాధపడాలి అనేది తను ఆలోచించుకోవచ్చు. సరే, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, వాళ్ళకు ఒక 3 సార్లు అవకాశం ఇచ్చినాం. 4గో సార్లు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఒక గదిలో మేడం పిల్లిని వేసి కొడుతున్నాం అనుకోండి. మామూలుగా ఒక గదిలో ఉంది పిల్లి, దాని వెనకాల పరిగెత్తిన ఒక మూలకు నక్కింది, అది కొడుతున్నారని భయపడి. ఆ మూలకు నక్కినప్పుడు కూడా అక్కడికి కూడా పోయి కొట్టేటప్పుడు ఏం చేస్తుంది? అది గయ్యమంటుంది. మామూలుగా పిల్లితోటి అందరికీ కొంచెం సావాసం ఉంటుందనే అనుకుంటున్నాను నేను. అలా గయ్యమంటుంది. లేదు అంతసేపు అది ఏం చేస్తుంది? మియాం అనుకుంటూ మన దగ్గరికి వచ్చి పాలు, పెరుగో, అన్నం కోసము మన చుట్టూరా తిరుగుతుంది. మనం బెదిరించినప్పుడు మూలకెళ్ళిపోయింది అది. మూలకెళ్ళిపోయినా కూడా ఇంకా అక్కడ కూడా కొడతా నేను అన్నప్పుడు అదేం చేస్తుంది? గయ్యమంటుంది. అట్లా రెండోసారో, మూడోసారో అట్లా 3 సార్లు కూడా ఓపిక పట్టాం మనము. 3 సార్లు కూడా సహనంగా ఉన్నాము. 3 సార్లు కూడా అవ్వలేదు, అలాగే ఉన్నారనుకోండి. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు ఇలా మాట్లాడడము అని మేడమే మాట్లాడారనుకోండి దాని గురించి. మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ ప్రవర్తన మాట్లాడిన తర్వాత కూడా అలాగే ఉందనుకోండి. అప్పుడు ఏం చేయాలి మేడమే? ఓకే, వీళ్ళు మాట్లాడినా మారరు, ఏం మారరు అని తనకే ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అక్కడ ఈమె వదిలేసేయాలి, ఇంకా వాళ్ళని క్షమించేసేయాలి. ఆ తర్వాత ఏమన్నా ఇంకా తీసుకోవద్దు. అట్లా కూడా ఉండొచ్చు. ఈ ఎక్స్పీరియన్స్లు అయితే నావే మేడం. ఇప్పుడు మనము అవతలి వాళ్ళ ఆలోచనలకు కూడా వెళ్ళొద్దు అని అంటారు. ఒక ఆలోచన వస్తుంది, ఓకే మన గురించి వాళ్ళు తప్పుగా ఏమన్నా ఆలోచిస్తున్నారా అని ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఏమనుకుంటున్నారో నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారట అంటే మన దగ్గర మాట్లాడకపోయినా ఎక్కడో అనుకుంటున్నా కూడా అలాంటి ఆలోచన మనకు వచ్చింది అనుకోండి. అప్పుడు నాకైతే నేను ఎక్స్పీరియన్స్ ఒక 1 డేలో చేసింది ఏంటంటే, ఎస్టర్డే అరే నేను జ్ఞానం తీసుకున్నది ఏంటి? నేను అవతలి వాళ్ళ ఆలోచనలకు కూడా వెళ్ళొద్దన్నాడే సారు, కానీ నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నా అని నాకు వెంటనే అక్కడ ఎరుకొచ్చేసి నేను నార్మల్ అయిపోయినా. మరి నార్మల్ అయిపోయినా అంటే ఇంకా నేను వాళ్ళ ఆలోచన గురించి ఆలోచించాను కదా, అక్కడితో కట్ అయిపోయింది కదా ఆ లైన్ అనేది. అలాగే నేను ఇంకా ఓకే ఏమంటున్నారో తెలుసుకొని నేను ఫీల్ అయ్యి బాధపడి అవన్నీ చేస్తే నాదే కదా తప్పది. అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఇష్టము, వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టము, కానీ నా ఆలోచన, నా చెవి అంత నాది, నా ఇష్టమే కదా మేడం. అయినా నా ఇష్టాన్ని నేను వ్యతిరేకించి మనసుకు నచ్చింది కదా అని నేను ఇంకా తెలుసుకోవడానికి పోతే నేనే బాధపడతా. అలా అంటే ఇది అయితే నాకు తెలిసింది మేడం, నా ఆలోచన ప్రకారం. మేడంకి ఏమైనా పాయింట్స్ నచ్చితే తీసుకోమనండి. ఓకే మేడం. సుమా మేడం గారు థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. ఇక్కడ ఏదైనా సరే, ఎవరైనా సరే మన యొక్క ఎక్స్పీరియన్స్, మన యొక్క సమస్య షేర్ చేసుకోవడం వల్ల
ఆ ఏమైతుంది అంటే మన యొక్క బాధల నుంచి మనకు సపోర్ట్, అంటే మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి బయటపడేసే అవకాశం ఉంటుంది మాస్టర్స్ అనేవారు. లోపల పెట్టుకుంటే ఏమైతుందంటే అది పాసిపోతుంది, మళ్ళీ సమస్య పెరిగిపోతుంది. అక్కడ అది బద్దలు కొట్టేసుకుంటే అక్కడి నుంచి అక్కడికి అయిపోయి ఇంకా అంతే, మళ్ళీ దాంట్లోకి వెళ్ళాం. అదే మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఇంకా అనారోగ్యము ఎక్కువైపోతుంది. మెడిటేషన్ అనేది అస్సలు కుదరదు, దాని మీదే ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కసారి అది బద్దలు అయిపోయిందో, బ్లాస్ట్ అయిపోయిందో, ఇంకా అక్కడికి అయిపోయి ఇంకా దాని మీదకి మనసు పోదు. అప్పుడు మేడం ఇప్పుడు అలా ఎప్పుడు లలిత దాని మేడం నుంచి బయట లలిత మేడం కైనా నాకైనా మాకు కూడా ఇలాంటివన్నీ ఎదురు కావని ఎందుకు అనుకుంటున్నారు, అవుతూనే ఉంటాయి, అన్ని ఎదురవుతూనే ఉంటాయి. అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరము అంటే ఇందాక విన్నాం కదా, అది రాత్రి పగలు అది ఏమంటారు సౌండ్ చేస్తూనే ఉంటది శబ్దము. కానీ కోడి ఒకేసారి కూస్తుంది అంటే అవసరమైన నాటికి సమాధానం ఇస్తాం, అవసరం లేకపోతే అసలు ఇవ్వము. కొన్నిటికి అవసరం అసలు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. అలా ఇప్పుడు ధ్యానంలో కూడా ఇవన్నీ కొంచెం చేయడము, ముందుకు పోవడం, ఇవంటే మెల్లిమెల్లగా సేవ, మన ప్రవర్తన, ఇంట్లో వాళ్ళు కూడా మన ప్రవర్తన గమనిస్తారు. ఊరికే ఇంకా చేసుకోపో నువ్వు సేవ అనేది చెయ్యి మమ్మల్ని కూడా ఎలా ఉంటుందంటే మన మన ఆలోచన విధానంలో, మన ప్రవర్తనలో, మా ప్రవర్తనలో ఏమైనా మార్పు వాళ్ళు గమనిస్తే గనక వెళ్ళమ్మా చేసుకో, బానే ఉంది చేస్తున్నావు, ఇంకా కొంచెము బెటర్గా ఉంటుంది అని ఆలోచించి వాళ్ళు ముందుకు పంపిస్తారు. కానీ మా ఆలోచన తీరులో కూడా వాళ్ళు ఏమైనా తిట్టినా బాధపడ్డాము, లేకుంటే ప్రతిదానికి ఇంకా మేము ఎదురు మాట్లాడినాము, గొడవ పడ్డాము, అనవసరమైన దాన్ని కూడా తీసుకున్నాము, దాన్ని చాలా పెద్దగా చేసినాము అంటే వాళ్ళు కూడా ఎందుకు పంపిస్తారు మేడం? అవి మేము సఫర్ అవుతూ ఉంటాం, వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఇవన్నీ మేము ముందుకు పోయి మేము జ్ఞానం తీసుకొని ఎంతో అంత మా ఆలోచన విధానంలో ఇలా ఉందండి, మేము మార్చుకున్నామని మా అనుభవాన్ని కూడా చెప్పుకోలేం కదా మేడం. అలా అంటే మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు రీచెక్ చేసుకోండి, నాలో ఏం మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు తిట్టినారు, కానీ ఈసారి కూడా వెళ్ళినాను, ఈసారి కూడా తిట్టినారు. అరే అప్పటికి ఇప్పటికి నాలో ఏమన్నా మార్పు కలిగిందా? అప్పుడు తిట్టినప్పుడు అలాగే ఫీల్ అయినా, ఇప్పుడు తిట్టినప్పుడు ఇలాగే ఫీల్ అయినా. ధ్యానంలో వీళ్ళు నాకు ఏం నేర్పిస్తున్నారు, అసలు ఏం నేర్చుకుంటున్నాను నేను ధ్యానంలో? నాకేమైనా అంటే నాలో ఏమైనా సహనము, ఓర్పు ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? ఇంతకు ముందు లాగానే నేను బాధపడుతూ కోపము, అంటే మనలో మనకు బాధ, కోపము లోపల ఇవన్నీ రగిలిపోవడం వల్ల కూడా మన హెల్త్ అనేది, సెల్స్ అనేవి చచ్చిపోతూ ఉంటాయి మేడం. కాబట్టి ఎప్పటికప్పుడు రీచెక్ చేసుకోండి, మీలో ఓపికను తెచ్చుకోండి. వాడి చెవి నా చెవి నా ఇష్టం, వాడి నోరు వాడి ఇష్టం అనుకోండి. ఇలా కొంచెం సహనంగా ఉండండి. ప్రతి ఒక్కరికి మాకు రావని కాదు, ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి సమస్యలు. పత్రి సార్కు కూడా రాలేవని కాదు, అందరికీ వస్తూ ఉంటాయి. వాటిని ఎలా ఓవర్కమ్ అయి ముందుకు పోవాలనేదే ఎప్పటికప్పుడు రీచెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా మేడం? విప్ల మేడం. ఓకే మేడం. బీ స్ట్రాంగ్. ప్రతి ఒక్కరికి అందరికీ కూడా అయ్యే ఎక్స్పీరియన్స్ అండి. అయితే అక్కడే ఉండకుండా దాని నుంచి బయటపడిపోతూ ఉంటాము. బెంగళూరుకి వెళ్ళాను నేను కూడా, అక్కడ కూడా ఇట్లే బంధువులు అనకూడదు, రాబంధువులు అనలేము, అలా ఉంటారు. కానీ అప్పుడు నేను వెళ్ళి సార్ని కలిశాను. మీరు ఎలా మాట్లాడారో, ఎలా షేర్ చేసుకున్నారో అలా నేను సార్ వాళ్ళ ఆఫీస్లో షేర్ చేసుకున్నాను. సార్ ఒకటే చెప్పారు, ఇట్లానే అవన్నీ కూడా మీరు తీసుకొని ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా, మీరు అందరికీ చెప్పేవాళ్ళు మీరు ఇట్లా ఉంటే ఇట్లా అని. నాకు సార్తో మాట్లాడినాక చాలా అంటే చాలా దాని నుంచి బయటపడగలిగా అనమాట. సార్ మాటలు అక్కడ నాకు చాలా అంటే మంచి ఎనర్జీ బూస్టర్ అయింది సార్ మాటలు. అట్లే అందరిలోనూ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏమంటే అక్కడే ఉండకూడదు, ఆ స్థితిలోనే ఉండకూడదు, అది అక్కడికి అయిపోవాలి, నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి. ఎలా అయితే పగలు రాత్రి అయిపోతూ ఉంటుందో అది అక్కడికక్కడే కట్ చేస్తూ ముందుకెళ్ళాలన్నమాట. ఆలోచనలు వస్తే కట్ చేసి ఎలా సాధనలో ముందుకెళ్తాము కూడా అంటే అనుకున్నాను. నిజమే, ఇది మనకు ఒక ఎక్స్పీరియన్స్. మనం ఏం నేర్చుకున్నాము, మన ఓపిక ఎంత ఉంది అని మనకు పెట్టే పాఠాలేమో. ఈ సాధనలోకి రావడము అంటే కత్తి మీద నడవడమే, కత్తి మీద సామె అనమాట. కొంచెం బ్యాలెన్స్ అయినా దబక్కని దిగిపోతాం, కత్తిలోకి దిగిపోతాం. అనుకుంటారు కానీ మెడిటేషన్లోకి రావడము అంటే అది కత్తి మీద సాము.
ప్రతిరోజు పరీక్షనే. ప్రతిరోజు మన ఎదుగుదలకు మనము నేర్చుకునే పాఠాలే, ప్రతిదీ అనుభవమే, ప్రతిదీ జ్ఞానమే. అన్నీ కూడా ఇక్కడ మనకు నేర్పించడమే జరుగుతుంది, నేర్చుకోవడమే జరుగుతుంది. ఇంకా 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 ఎదుగుతూ ఉండాలి అంటే నేర్చుకుంటా ఉండాలా, ఎన్నో ఎదురు దెబ్బలు అవుతూ ఉంటాయి, ముందుకు పోతూ ఉండాలా. అట్లే పడుతూ లేస్తూ ఒక పిల్లోడు ఎలా నడుస్తాడో ఇక్కడ కూడా ప్రతిదీ కూడా మనకు ఒక అనుభవ పాఠమే అనమాట. ఏది జరిగినా కూడా అంతా కూడా మనకు అది కూడా ఒక పాఠమే. ఆ పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే. ఇప్పుడు మేడం గారు అన్నట్టు ఇప్పుడు ఇలా జరిగింది, మళ్ళీ అలాగే జరిగింది అంటే నాలో ఏం చేంజ్ వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి. అప్పుడు మాట్లాడినారు, ఇప్పుడు మాట్లాడినారు, వాళ్ళ లక్షణం అది. కానీ అప్పుడు మనకు ధ్యానం లేదు, ఇప్పుడు ధ్యానం ఉంది. ఇప్పుడు ఏం చేంజ్ వచ్చింది అనేది చూసుకుంటూ ముందుకు పోతా ఉంటారు. అయితే మేడం ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు నా భర్త, నా పిల్లలు, ఇంకా అత్త, మామ, అమ్మ, నాన్న, వీళ్ళ వల్ల నేను బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, ఎక్కువ ఇబ్బంది అనుభవిస్తున్నా అనుకోండి, అది కర్మ కిందికి వస్తుంది. ఇప్పుడు బయట వాళ్ళు, బంధువులు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఆ మాటల వల్ల పడుతున్నామంటే అది కర్మ కిందికైతే రాదు, ఎమోషన్ కిందికి వస్తుంది. అది ఎమోషన్ అంటే వాళ్ళు అన్నదాన్ని నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. దాన్ని వదిలేస్తే గనుక అంత బాధపడాల్సిన అవసరమే లేదు. ఆ కాసేపే వాళ్ళు అక్కడ ఇప్పుడు ఏ ప్లేస్కి అయితే వెళ్ళారో అట్లా ప్రశ్నించి బాధ పెట్టే వాళ్ళల్లో కూడా మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళతోటే కాసేపు ఎక్కువసేపు గడపండి. అక్కడ కంప్లీట్ అయ్యాక మీరు వచ్చేసేయండి. అంత గడపలేని సిచ్యువేషన్లో రోజులు తరబడి ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఉండదు కదా. అంటే బాధపడుతున్నారు, మీరు ఏడుస్తూ ఉన్నారంటే అంత బాధను తీసుకొని అక్కడే ఉండాల్సిన సిచ్యువేషన్ కూడా ఉండదు కదా. అవి కూడా గమనించుకోవాలి మేడం. ఇంకోటి ఏంటంటే వయసుకు కూడా మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఇలాంటివన్నీ అయ్యే ఉంటారు కాబట్టి చూసుకోండి ఎప్పటికప్పుడు. అన్నీ కూడా కర్మలే అయ్యి ఉండవు. బయట వాళ్ళ నుంచి వచ్చిందంటే అది అస్సలు కర్మ కాదు, మన ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చిందంటేనే కర్మ. అదొకటి గుర్తుపెట్టుకోండి. బయట వాళ్ళ నుంచి మీరు ఎమోషన్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, మీ అంతట మీరుగా. బాధపడేవాడిదే తప్పు అన్నాం కదా ఇందాక, అలా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి అలా అవ్వాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు. ఎవ్వరు కూడా, మేడంకి ఒక్కదానికే కాదు, ప్రతి ఒక్కరికి, మనకు కూడా, ప్రతి ఒక్కరికి ఇది యూజ్ఫుల్. లలిత మేడం కూడా చాలా పాయింట్స్ చెప్పినారు ఆ బుక్లో. అంటే తెలియకుండానే జ్ఞానము అన్నింటిలో మ్యాక్సిమం సత్యం మారదంటాను, చూసినారా? అలా ఇందాక మేడం కూడా చాలా పాయింట్స్ చెప్పినారు. ఆ బుక్లో ఉన్నాయి కొన్ని, మేడం ద్వారా కూడా వచ్చినాయి. కాబట్టి అదే అలా మనము ఉండగలిగితే కనుక బాగుంటుంది. ఓకే మేడం, బీ స్ట్రాంగ్. మంచిగా మెడిటేషన్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి చక్కగా మెడిటేషన్ చేసుకోండి. గురువుకు ఒకటే చెప్పుకోండి, ఇక్కడ నేను ఉండాలి, ఇక్కడ నాతో పని ఉంది, శరీరంతో పని ఉంది, వచ్చినాను. ఆ పని అయ్యేంత వరకు ఆ ఓర్పు నాకు ఇవ్వండి. ఆ పని అయ్యేంత వరకు మీరు నాతోనే ఉండండి, నన్ను మంచిగా నడిపించండి ముందుకు. ఇక్కడ ఏ పని నేను వచ్చినానో ఆ పని నా వల్ల జరగాలని ఉందో అది అయ్యేంత వరకు కూడా మీరు నాతోనే ఉండండి, నాకు సహకరించండి. అందరికీ కూడా మీరు అట్లనే కృతజ్ఞతలు తెలియజేయండి, ఈ విశ్వానికి, ఈ ప్రకృతి మాతకు, ఈ భూమాతకు, అలాగే అక్కడ ఉన్న అందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేద్దాము. సారీ చెప్పుకుందాము. అలాగే ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఇలా ఇవన్నీ కూడా మీరు మెడిటేషన్ చూసేటప్పుడు అనుకుంటూ పడుకోండి. అలాగే పొద్దున్నే లేస్తే కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి. మనసు హాయిగా ఉంటుంది, రిలాక్స్ అయిపోతుంది. ఇంకా ఈ ఆలోచన అనేది మీకు రాదు, మళ్ళీ దాంట్లోకి వెళ్ళరు. అలా మీరు ఆ గురువుకు నమస్కారం చేసుకొని చక్కగా సాధన చేయాలి మేడం. అక్కడ మనకు పని ఉంటేనే వెళ్ళింటాము, లేకపోతే లేదు కదా. అక్కడ ఏం జరగాలని ఉందో తెలియదు కదా. సర్వరాజ మల్లికార్జున గారు చెప్పారు కదా, ఒక చోటికి మనం వెళ్ళాము అంటే అక్కడ మనతో ఏం పని ఉంటేనో వెళ్ళింటాము అని. అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం గారికి. కాబట్టి అక్కడ ధ్యానం చేయడం వల్ల, మీరు ఆ ఊరికి వెళ్ళడం వల్ల అక్కడ ఏం మార్పు జరుగుతుందో మనకు తెలియదు కదా. అలా అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. తిరిగి రేపు సెషన్లో కలుసుకున్నామండి. థ్యాంక్ యూ.